జ్ఞానసభ ఆధ్యాత్మిక చర్చా వేదికకు స్వాగతం సుస్వాగతం. మనం ఆదివారం అనగానే ఒక ఎంజాయ్మెంట్ డేగా జరుపుకుంటున్న మనకు ఎన్లైటన్మెంట్ డేగా జరుపుకునే ఒక అద్భుతమైన అవకాశం మనకు పిఎంసి జ్ఞానసభ ద్వారా అందుతుంది మిత్రులారా. అందులో భాగంగా ఎంతోమంది ప్రముఖులు వారు తెలుసుకున్న విషయాలు ధ్యానముతో, స్వాధ్యాయముతో, సజ్జన సాంగత్యంతో, పత్రిజీ సాంగత్యంతో ఎన్నో అద్భుతమైన విషయాలు తెలుసుకొని పరిశోధన చేసి ఎంతోమందికి అందిస్తున్నటువంటి ప్రముఖులందరి ద్వారా, ఆధ్యాత్మికవేత్తల ద్వారా ఎన్నో అద్భుతమైన విషయాలు మనం చర్చ ద్వారా తెలుసుకుంటున్నాం. మనకు పరాజిత వ్యక్తులు తెలుసు. వ్యక్తిత్వ వికాస ప్రకారంగా ఫెయిల్యూర్ స్టోరీస్ విన్నాం మనం. మన చరిత్రలో కూడా పరాజిత యోధులు, పరాజిత వీరులు అంటాం. పరాజిత యోధులు కూడా ఉన్నారు. వాళ్ళు యోధులే, వీరులే, కానీ ఆ పాత్రలు పరాజయం పొందాయి అని చరిత్ర చెప్పింది నమ్మి వాళ్ళను మనం విలన్స్‌గా చూస్తున్నాం. మహాభారతంలోని పాత్రలు. మనం వాటి గురించి మాట్లాడుతున్నాం అన్న సంగతి మీకు గుర్తొచ్చే ఉంటది. అందులో దుర్యోధనుడు, సుయోధనుడు అంటాం. కర్ణుడు, శకుని, భీష్ముల వారు అండ్ ద్రోణాచార్యుల వారు. వీరందరిని మనం చరిత్ర చెప్పిందని నమ్మి మనం విలన్స్‌గా ముద్ర వేసి పేర్లను కూడా పెట్టుకుంటున్నాం మనం. ఎవరైనా తేడాగా ప్రవర్తిస్తే నెగెటివ్ క్యారెక్టర్స్‌కి వాళ్ళ పేర్లు కూడా పెడుతున్నాం. కానీ ఈనాటి చర్చ ద్వారా ఈ పరాజిత యోధుల గురించి తెలుసుకొని అందరి లోపల కాంతి ఉంటుంది. ఆ నెగెటివ్ పాత్రల ద్వారా ఉన్నటువంటి దివ్యత్వం ఏమిటో, వాళ్ళ నుండి మనం తీసుకునే జీవిత పాఠాలు ఏంటో ఈరోజు చర్చ ద్వారా తెలుసుకోబోతున్నాం. నేటి చర్చ పరాజిత యోధులు. అందులో ముఖ్యంగా మనం దుర్యోధనుని గురించి, సుయోధనుని గురించి మనం తెలుసుకోబోతున్నాం. ఈ చర్చలో మనకు నలుగురు ప్రముఖ పిరమిడ్ మాస్టర్స్ మనతో పాటు ఉన్నారు. అందులో రత్నకుమారి మేడం గారు నమస్కారం. నమస్కారం. మారన్ శివప్రసాద్ గారు నమస్కారం సార్. వంశీ కిరణ్ గారు నమస్కారం సార్. మీ అందరికీ ఈనాటి పరాజిత యోధులు చర్చకు స్వాగతం సుస్వాగతం. సార్, వంశీ సార్, పరాజిత యోధులు, పరాజిత వీరులు ఏది ఎందుకు అనేది చెబుతూ అందులో మనం సుయోధనుని ఎక్కువ తీసుకుంటాం. ఎందుకని? చాలా అద్భుతమైన చర్చ ఇది. ముందుగా పిఎంసికి వందనాలు. ఇంతవరకు ఎవరూ చేయలేదు ఈ ప్రయోగం. అందరూ కృష్ణుడి గురించి లేకపోతే ధర్మరాజు గురించి ఇలాగా సక్సెస్ స్టోరీస్ గురించి చెప్పారు. కానీ మొట్టమొదటగా పిఎంసి అంటేనే సత్యం, నెగిటివ్ కాదు పాజిటివ్ అనే కోణంలో చెప్పేది కాబట్టి మనం దుర్యోధనలో కూడా గొప్పతనం ఉంది చూడాలి అని ఒక పరాజిత యోధులు, చాలా అద్భుతం టైటిల్ కూడా. వాళ్ళు పరాజితం చెందారు కానీ యోధులే, వాళ్ళలో యోధత్వాన్ని చూడాలి అనేది మన ఈరోజు జ్ఞానసభ ఉద్దేశం. చాలా అద్భుతం ఇది నిజంగా. పిఎంసికి కంగ్రాచులేషన్స్. సో ముందుగా మీరు అన్నట్లుగా ఇందాక ఏ మనిషి జీవితకాలం మంచిగా ఉండడు, అదేవిధంగా ఏ మనిషి జీవితకాలం జన్మంతకాలం చెడ్డగా ఉండడు. మొదటి దశలో శైశవాత్మక, బాల్యాత్మక, యవనాత్మక, ప్రౌఢాత్మక, వృద్ధాత్మక ఆత్మ యొక్క ఎవల్యూషన్ ఉంటుంది. సో వాడు అలా చెడ్డవాడుగా ఉన్నాడు అంటే వాడు ఎప్పటికీ చెడ్డవాడని అనడం అన్యాయం. నేను ఒకసారి ఏదో మూవీ చూస్తున్నాను, అది ఏదో రావణ్ అనుకుంటా. అందులో రావణాసురుడు వెళ్తుంటే అదే సమయంలో రాముడు రావణాసురుడిని బాణాలతో కాల్చేసే ఘట్టం మనం పండగలప్పుడు చేస్తాం కదా, రావణాసురుడు బొమ్మని తగలబెట్టేయడం. అది చూసి అతను ఏమనుకుంటాడంటే, ఎప్పుడో యుగయుగాల క్రితం చేసి నా తప్పుని ఇంకా మీరు శిక్షిస్తున్నారా అంటాడు. నాకు అది చాలా బాగా గుచ్చుకుందనమాట. సో ఇలాగ మానవ జాతి ఎందుకుంది అంటే ఎప్పుడు మరొకరిని వేలెత్తి చూపడంతోనే అలవాటైపోయింది ప్రతి ఒక్కరికి. జరిగిన సంఘటన ఒకటేసారి జరిగింది, దాన్ని పదే 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 మనం రిపీట్ చేస్తున్నాం. ఆ సంఘటనకు సంబంధించిన పనిష్మెంట్ కూడా వాళ్ళు అనుభవించారు, అయిపోయింది, అలా కర్మ పూర్తి చేశారు. అయినా వాళ్ళని ఇంకా మనం పొడుస్తూనే ఉంటాం. ఎవరన్నా ఎక్కడన్నా ఆడవాళ్ళని అవమానిస్తే దాని మీద ఒక పాట, ఈ దుర్యోధన దుశ్శాసన పాట అది వెరీ బ్యాడ్. ఎందుకంటే దుర్యోధనలో కూడా ఒక గొప్పతనం ఉంది, ఎంతో ఉన్నాయి. సో ముందుగా వారి పుట్టుక గురించి చెప్పండి సార్. దుర్యోధనుడు పుట్టుక ఇది. నేను దుర్యోధనుడు ఎలా పుట్టాడు, ఎక్కడి నుంచి పుట్టాడు, ఆ పుట్టినప్పుడు కాకులు అరిచినాయి, నక్కలు కూసినాయి, ఇవన్నీ ఉన్నాయి. నాకు ఒక సందేహం వచ్చింది. దుర్యోధనుడు వేదవ్యాసుడు గొప్పవాడు, మహా జ్ఞానవంతులు. ఆయన దుర్యోధను లాంటి నెగిటివ్ క్యారెక్టర్ ఎందుకు చెప్పాల్సి వచ్చింది? దుర్యోధను చెడ్డవాడని ఇంపార్టెంట్ ఆయన చెప్తేనే కదా మనకు తెలిసింది, అందులోంచే కదా వచ్చింది. అంటే వారి ఉద్దేశం ఏంటంటే, రెండు క్యారెక్టర్లు ఉంటాయి ప్రతి కథలో, పాజిటివ్ నెగిటివ్, హీరో అండ్ విలను. ఎలా ఉండాలో ఒకరు చూసి నేర్చుకోవాలి, ఎలా ఉండకూడదో ఒకరు చూసి నేర్చుకోవాలి.
కనుక ఎలా ఉండకూడదో చెప్పడానికి ఆ క్యారెక్టర్ సృష్టించబడిందే కానీ వాడు చెడ్డవాడు అని చెప్పడానికి సృష్టించబడలేదు. కనుక దుర్యోధనుడు యొక్క పుట్టుకలో యాక్చువల్గా ఈ మహాభారత కథ నుంచి తీసుకుంటే దుర్యోధనుడు పుట్టుక ఆలస్యం అవుతుంది. మొత్తం మీద పుడతాడు. పుట్టినప్పుడు నక్కలు అరుస్తాయి, కుక్కలకు వస్తాయో బ్యాడ్ సిమ్టమ్స్ ఉంటాయి. అతన్ని అడవిలో విడిచిపెట్టాలి, వదిలేయాలని అనుకున్నప్పుడు అతను ధృతరాష్ట్రుడు స్పర్శించినప్పుడు ఆ స్పర్శకి ఆ వాత్సల్యంతో లొంగిపోయి ఆ బిడ్డని నేను అలా వదిలేను, ఉంచుతానని చెప్తాడు. ఇతని వల్లే మీ అందరూ వంశనాశనం అవుతుంది, రాజ్యనాశనం అవుతుందని శాస్త్రకారులు చెప్తారు. ఇదంతా కథల్లో ఉంటుంది. కానీ అతను ధృతరాష్ట్రుడు అతని దగ్గర తీసుకొని అతన్ని పెంచుతాడు. సో దుర్యోధను యొక్క జననం టైంలోనే మరణం ఉంటుంది. అతన్ని అడవిలో పంపించేయడం లేదా చంపేయడం ఏదో సంథింగ్. అప్పట్లో ఆ రోజుల్లో బ్యాడ్ నక్షత్రంలో కనుక పుడితే వాళ్ళని వదిలిపెట్టాల్సి వస్తుంది. అది ఆ సిస్టమ్ ఉండేదన్నమాట. తీసుకెళ్ళి అడవిలో వదిలేయడం, ఏ జంతువులకు పడేయడం అట్లా ఉండేదన్నమాట. ఇప్పుడు అంటే పరిహారం దగ్గర తీసేసుకోవటం. సో ధృతరాష్ట్రుడు దాన్ని అంగీకరించడు. ఆ వాత్సల్యానికి లొంగిపోయి ఆ బిడ్డని, అతను గుడ్డివాడు అనమాట, ఆయన పట్టుకున్నప్పుడు అతని కాలు వచ్చి చంపకు తగులుతుంది. ఆ వాత్సల్యానికి లొంగిపోయి వీడు ఎవడైనా కానీ నేను పెంచుతాను అని చెప్పి తీసుకుంటాడు. సో దుర్యోధను యొక్క ఎంట్రన్స్ ఆ విధంగా వస్తుంది. సో ఏదేమైనా కానీ ఈరోజు మన చర్చ అద్భుతం. దుర్యోధనలో ఉన్న క్వాలిటీస్ చూద్దాం. ఎస్ సార్. సార్ సుయోధను గురించి చెప్పండి సార్. సుయోధనుడు ఆ పేరులోనే చాలా గొప్ప ఒక వ్యక్తిత్వం ఉన్నటువంటి ఒక యోధుడు అనే పాయింట్. సు అంటే సూపర్లేటివ్ డిగ్రీ, గొప్ప యోధుడు అని అర్థం, గ్రేటెస్ట్. సో సుయోధనుడు. అయితే అతను దుర్యోధనుడు ఎలా అయ్యాడు? వాస్తవానికి దుర్యోధనుడు చెడవాడు కాదు. దుర్యోధనుడు పాండవులకు మాత్రమే చెడ్డవాడు, ప్రజలకు కాదు. ఎగ్జాక్ట్లీ. అతడు గొప్ప పరిపాలనా దక్షుడు. ఎంతమందికి తెలుసో నాకు తెలియదు. సుయోధనుడు గొప్ప పరిపాలనా దక్షుడు. అయితే ఈ ప్రపంచం చెడుని ఇంపాక్ట్, చెడు యొక్క ఇంపాక్ట్ పడినట్టుగా మంచి యొక్క ఇంపాక్ట్ పడేది తక్కువ. కనుక ఆ దుర్లక్షణాలను ప్రపంచం గుర్తుపెట్టుకుని వాడిలో ఉన్నటువంటి సులక్షణాలన్నిటినీ కూడా మర్చిపోతుంది. కనుక ఇవన్నీ మనం ప్రపంచానికి ఎందుకు పరిచయం చేస్తున్నాం? నువ్వు ఎంత గొప్పవాడివైనా, ఎన్ని శాస్త్రాలు చదివినా, ఎన్ని వేదాలు చదివినా, ఎంత గొప్ప పరిపాలన చేసినా నీలోని దుర్లక్షణాలు, అవలక్షణాలు నిన్ను ఈ ప్రపంచానికి దూరం చేస్తాయి, నిన్ను విలన్ను చేస్తాయి అని ఈ ప్రపంచానికి ఒక దుర్యోధని పాత్ర ద్వారా, రావణుని పాత్ర ద్వారా మనం సబ్మిట్ చేస్తాం. రైట్. అంటే 99 మంచి లక్షణాలున్నా ఆ ఒక్క లక్షణమే, ఆ ఒక్క చెడు లక్షణమే నిన్ను హైలైట్ అయ్యి విలన్ చేస్తుంది. అంటే ఆ చెడు లక్షణం ఎలాంటిది? అమృత భాండంలో విషపు చుక్క. విషపు చుక్కే కానీ విషం, కానీ అమృత భాండం అయినా విషం అయిపోతుంది. అందువల్ల అది కూడా లేకుండా ఉండడానికి ఓ పాత్ర అంటాం. వావ్. ఇప్పుడు ధర్మరాజుడు అందరినీ తనలో చూసుకున్నాడు, దుర్యోధనుడు అందరిలో తనను చూసుకున్నాడు. ధర్మరాజు తనలో అందరినీ చూసుకున్నాడు, దుర్యోధనుడు అందరిలో తనను చూసుకున్నాడు. దుర్యోధనలో ఇదో గొప్ప లక్షణం ఉంది. ఇంకా డీటెయిల్గా వెళ్దాం సార్ గొప్ప లక్షణంలోకి. మేడం, దుర్యోధనుడు ఆయన సుయోధను గురించి చెప్పండి. అలాగే అండి. మొట్టమొదటిగా ఏమిటి, మనం మహాభారతం అనగానే పంచమ వేదము అంటాము. అంటే వేదాల్లో కూడా చాలా వేదాలు, ఉపనిషత్తులు ఇవన్నీ కూడా మనకి ఎన్నో విషయాలు తెలియజేస్తున్నాయి. అలాగే ఇక్కడ మహాభారతము, రామాయణము ఈ రెండింటిని ఇతిహాసము అంటాము. ఇతిహాసము అంటే గతంలో జరిగింది అది. అంటే ఇక్కడ ఏమంటే పంచమ వేదం అని దీన్నే ఎందుకు అనాలి మహాభారతాన్ని? వేదాల్లో కూడా చాలా విషయాలు చెప్పారు కదంటే. మహాభారతం మెయిన్ ఏం తెలియజేస్తుందంటే అర్ధకామ మోక్షాలని తెలియజేస్తుంది. అయితే ఇది వేదాలు అన్నిట్లో ఆల్రెడీ చెప్పింది కదా, ఇందులోనే మనకి మహాభారతం నుంచి నేర్చుకోవాల్సింది ఏముందంటే ఇది ప్రాక్టికల్గా మనకు తెలియజేస్తుంది. ప్రాక్టికల్ గైడెన్స్. ఇక్కడ ఏమంటే ఇందులో వచ్చి ఇంకా దుర్యోధనుడు పాత్ర మనం ఇవన్నీ చెప్పుకుంటున్నప్పుడు ఒక కుటుంబం సంబంధించింది. ఇది ఒక కుటుంబంలో జరిగిన సంఘటనలు ఇవన్నీ కూడాను. ఇందులో పాత్రలు ఎన్ని ఉన్నాయి అంటే కనుక ఒక్కొక్కళ్ళు అంటాం కదా, ఒక ఫ్యామిలీ ట్రీ అంటాం. అలాగే 54 మందిది ఫ్యామిలీ ట్రీస్ ఉండేటి మహాభారతంలో. 54 మంది ఫ్యామిలీ ట్రీస్ ఉన్నాయి. అవునండి. అలాగే ఈ మహాభారతాన్ని వ్యాస మహాభారతాన్ని ప్రమాణంగా తీసుకున్నారు. అంటే ఇంకా చాలా ఉన్నాయి. కొంతమంది కొన్ని స్టోరీలు కలిపి రాసినవి ఉన్నాయి. అలాగే వ్యాస మహాభారతంలో కూడా చెప్పాలంటే కనుక గోరఖపూర్ వాళ్ళది ఉంది. అలాగే బండారి వాళ్ళని వాళ్ళు ఏం చేశారంటే బండారి ఓరియంటెడ్ అని చెప్పారు. వాళ్ళు ఫస్ట్ అసలుకి నోటితో చెప్పబట్టే వచ్చింది ఇది. వ్యాస మహర్షి చెప్పిన తర్వాత నుంచి ఒకరి ద్వారా ఒకరికి వచ్చింది మాట ఇదంతా కూడాను.
ఏమంటే జనమజేయుడు యొక్క సర్పయాగం చేసినప్పుడు అక్కడికి వ్యాస మహర్షి వస్తారు. వ్యాస మహర్షి వచ్చినప్పుడు జనమజేయుడు తన యొక్క తాతల గురించి, ఇప్పుడు కౌరవులు పాండవులు ఇద్దరు కూడాను వాళ్ళ తాతలే, వాళ్ళ గురించి తెలియచేయమని అడిగినప్పుడు వ్యాస మహర్షి వైశంపాయనుడు చెప్తారట చెప్పమని. అప్పుడు వైశంపాయనుడు ఇది మొత్తం చెప్తున్నాడు అనమాట. అక్కడికి ఏమంటే అలా చెప్తూ ఉగ్రసేన చెప్తూ ఉంటే సౌతి, విన్న వాళ్ళంతా రచించుకుంటూ వచ్చారు. ఉగ్రసేన సౌతిని ఆయన కూడా విన్నాడు అక్కడ. ఆయన నైమిషారణ్యానికి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న శిష్యులకి అక్కడ ఉన్న గురువు గారు చెప్పమన్నప్పుడు ఇది చెప్తూ ఉన్నారన్నమాట. మనకి వ్యాస మహాభారతంలో కూడా మనకి ఏమని వస్తుంది అంటే వైశంపాయనుడు చెప్తున్నట్లే వస్తుంది జనమజేయుడికి. అది మన అందరికీ తెలియజేశారు అన్నమాట. వ్యాస మహర్షి మహాభారతం ద్వారా సుయోధనుని గురించి ఏం చెప్పారు మేడం? జననం ఎలా జరిగిందంటే ఇలాగే ఆయన్ని వదిలేయమని చెప్తారు. వదిలేయమన్నప్పుడు విదురుడు కూడా వదిలేయమనే చెప్తారు. ఏమంటాడంటే ఆయన ఒక కులం గురించి ఒక వ్యక్తిని వదిలేయచ్చు, ఒక ఊరు గురించి ఒక కులాన్ని వదిలేయచ్చు, అలాగే రాజ్యం గురించి ఒక ఊరిని వదిలివేయచ్చు, అలాగే ఆత్మ గురించి ఒక మొత్తం సామ్రాజ్యాన్ని వదిలేయచ్చు అన్నారు. చూడండి, అందులోని ఎంతో నిగూఢమైన అర్థం ఉంది. ఇందులో మనం అంటే ఎవరు అంటారు ఇది అని విదురుడు చెప్తాడు. విదురుడు విదురుడు చెప్తాడు. విదురుడు అంటే దుర్యోధనుని కూడా అలా అంటే కనుక కులభ్రష్టు మొత్తం వంశము ఇదంతా అవుతుంది అన్నప్పుడు ఆయన దుర్యోధను వదిలేయమంటానికి ఉపమానంగా ఇలా చెప్పారు. అంటే ఇందులో ఏమంటే అర్థము మనం కూడా తీసుకోవచ్చు ఇందులోంచి కొంచెం. అంటే చూడండి, ఇక్కడ ఆత్మ జ్ఞానానికి ఒక ఆత్మ పరిపక్వత చెందడం కోసము ఒక సామ్రాజ్యాన్ని వదిలిపెట్టొచ్చు అనేది కూడా ఎండింగ్లో చెప్పారు. ఇది ఆత్మ ఉన్నతికి ఏదైనా వదిలేయడానికి సిద్ధంగా ఉండాలి, మొత్తము సామ్రాజ్యాన్ని వదిలేయచ్చు అని చెప్పారు. వండర్ఫుల్. అలా ఇప్పుడు దుర్యోధనుడు మనం చెప్పుకుంటున్నాము. ఏంటంటే నిజానికి ఏమంటే దుర్యోధనుడు పాత్ర ఇక్కడ మనం ఎలా ఉపయోగపడుతుందంటే ఒక కుటుంబంలో కానీ ఒక దేశంలో కానీ ఒక ఏదైనా మొత్తం ఏమంటే మనం ఎలా ఉండకూడదు అనేది ఎక్కువ మనకు తెలియజేస్తుంది. ఎలా అయితే దీనికి మొదట ఏమంటే పాండవులు చిన్నపిల్లలుగా ఉన్నారు, కౌరవులు కూడా చిన్నపిల్లలుగా ఉన్నారు. వీళ్ళందరూ కూడా చిన్నపిల్లలుగా ఉండి ఆడుకుంటున్నప్పుడు, ఇది నేను చెప్పేది కూడా వ్యాస మహాభారతంలోదండి. భీముడు చాలా శక్తివంతంగా ఉండేవాడు, చాలా బలంగా. భీముడు దుర్యోధనుడు ఒకేసారి పుట్టారు. అయితే ఏమంటే భీముడు కూడా వాళ్ళ అన్నదమ్ముళ్ళు అంతా కూడా పట్టి ఏమంటే ఒకళ్ళకొకళ్ళు కొట్టియడము, వాళ్ళని అలాగే చాలా ఇదిగా చేస్తూ ఉండేవాడు ఎవరు భీముడు. అప్పుడు ఫస్ట్లో ఏమంటే పిల్లలు ఆడుకుంటూ ఉన్నారు. ఎప్పుడైతే ఇలా చేస్తున్నాడో భీముడు, అది ఆ తర్వాత నుంచి దుర్యోధనలో కొద్దిగా అంటే స్వభావంలోనే ఉండొచ్చు, అది తెలియదు. అప్పుడు తనకి వీళ్ళ మీద అసూయ ఈర్ష్యలని స్టార్ట్ అయిపోయినాయి. అప్పుడు అంటే స్వభావమే అలా వచ్చింది, పెంపక లోపం ఏం కాదు. పెంపక లోపం అన్నీ పడతాయండి. ఒక వ్యక్తి మీద మనకి అన్ని రకాలుగా ప్రభావాలు పడతాయి. పెంపకంలో పడుతుంది, స్వభావంలో ఉంటుంది. ఒక్కోసారి పెంపకం మంచిదైనా వాళ్ళ స్వభావంలో ఉండడం వల్ల వాళ్ళు ఏం చేయలేదు తల్లిదండ్రులు ఒక్కోసారి. అలాంటి పరిస్థితులు కూడా వస్తాయి. అంటే అన్ని రకాలుగాను వాళ్ళ మీద పడుతుంది. అంటే మొదట వీళ్ళకి ఇలా స్టార్ట్ అయిందని చెప్తున్నానండి. ఓకే మేడం. సార్, స్వభావ లోపమా పెంపక లోపమా? కొంతమంది వ్యక్తుల్లో స్వభావం, కొంతమంది వ్యక్తుల్లో కుటుంబం. ఇప్పుడు ఈ సుయోధను విషయంలో స్వభావమే. ఎందుకంటే అతడు కాలనేమి అంశ. కాలనేమి. ఆ పూర్వజన్మలో ఆ కాలనేమిని మహావిష్ణువు చంపాడు. అది అప్పటి నుంచి ఉంది. కర్ణుడు కూడా కాలనేమికి అత్యంత ఆత్మీయుడైనటువంటి ఒక అనుచరుడు. అంటే ఒక్కొక్క స్టోరీలో ఒక్కో రకంగా రాశారు. నేను చదివిన దాంట్లో నేను చెప్తున్నా. ఇతను మాత్రం కాలనేమి అంశ. ఎవరు? సుయోధనుడు. దానికేం డౌట్ లేదు. అయితే ఇక్కడ సృష్టి తత్వం నుంచి కూడా రాసిన వాళ్ళ, సృష్టించిన వాళ్ళ, పరిచయం చేసిన వాళ్ళు అనుకుంటే రెండింటిని కూడా పోషించారు. పాజిటివ్ని, ప్యారలల్ని. నేను నెగిటివ్ అనడం నాకు ఇష్టం ఉండదు. సమాంతర శక్తి అవి ఎప్పుడూ ఉంటాయి. ఎప్పుడో పాజిటివ్ ప్యారలల్ రెండు కలిస్తేనే విద్యుత్తు పుడుతుంది. పాజిటివ్ ప్యారలల్, బాగుంది సార్. రెండు కలిస్తే విద్యుత్తు పుడుతుంది. కనుక ఈ స్వభావరీత్యా కొంత, ఎన్విరాన్మెంట్ పెంచిన వాతావరణ రీత్యా కొంత. భీముడు చిన్నప్పుడు తమని చాలా వ్యధలకు గురి చేశాడు, తమ సతాయించాడు అనేది కొంత. వీడు ఏ మాత్రం తక్కువ కాదు. మేడం చెప్పారు, భీముడు దుర్యోధనుడు ఇద్దరు ఒకే రోజు పుట్టారు. ఇద్దరు యోధులే. ఇద్దరు బలరాముడి శిష్యులే. గదా యుద్ధంలో బలరాముడు వీరిద్దరికి గురువు. వాళ్ళు పెరిగే కొద్దీ ఈ మత్సరం అనేది ఆటోమేటిక్గా పెరుగుతూ వచ్చింది. ఇట్లా ప్యారలల్ గా పెరుగుతూ వచ్చింది. మత్సరం ప్యారలల్ గా పెరుగుతూ వచ్చింది. దాన్ని ఎప్పుడూ విడదీయలేని స్థితి అనేది చెప్పడానికి కుదరదు. దాన్ని తగినట్టుగా కృష్ణుడు పాండవులతో చేయడం, కర్ణుడు కౌరవులతో చేయడం, ఇవన్నీ కూడా 1, 2, 2, 4, 4, 8, 8, 16, 16, 32, 32, 64 అయ్యాయి.
ప్రకటనలు మీవి, ప్రచారాలు మావి. జీవితంలోని వెలుగులందరివి. పిఎంసి తెలుగు ఛానల్లో మీ యాడ్స్ కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్. చిన్ననాటి నుండి పెరుగుతున్నప్పుడు చూసిన విషయాలు ఉమ్. ఆ స్వభావాన్ని ఆ విధంగా మార్చింది ఉమ్. అనేది ఆ పాత్ర ద్వారా మనం తెలుసుకోవాలి. ఇంకోటి ఒక Yes. నిమిషం, ఉమ్, ఆత్మ కోసం రాజ్యాన్ని వదిలేసినారు. ఉమ్, మేడం చెప్పేది ఎవరు? గౌతమ బుద్ధుడు. ఉమ్, ఇంకోటి వంశీ చెప్పాడు, ఉమ్, స్పర్శ తగిలితేనే ఆ తాపత్రయం నుంచి, ఆ రక్తబంధం నుంచి, ఆ ప్రేమ కోశం నుంచి దుర్యోధను తప్పించుకోలేకపోయాడు. ఉమ్. స్పర్శ తగిలితే చాలు తన ఆలోచనలో మార్పు వస్తుందని గడప దాడకుండా రాహుల్ని చూడని కూడా చూడని వెళ్ళిపోయాడు బుద్ధుడు. వండర్ఫుల్. ఉమ్. వాట్ ఏ కనెక్షన్ సార్. ఆత్మ కోసం రాజ్యం వదిలేశాడు, రాజ్యం కోసం ఆత్మ వదిలేశాడు దుర్యోధనుడు. ఓకే. అవునా? ఎస్ సార్. ఆత్మ కోసం చాలా రాజ్యాన్ని బాగుంది. వదిలేశాడు బుద్ధుడు, చాలా ఎక్సలెంట్ అండి. రాజ్యం కోసం ఆత్మ వదిలేశాడు దుర్యోధనుడు. వండర్ఫుల్ పాయింట్ సార్. సార్ ఈరోజు మన చర్చలో ప్రధానమైన పాయింట్ ఏంటంటే దుర్యోధనలో ఉన్న నెగిటివ్ క్యారెక్టర్ని లో ఉన్న పాజిటివ్ని, అంటే ఉన్నతత్వాన్ని అదే తన స్వభావము ఎందుకు అలా మారింది? ఎందుకు అలా మారింది, దానికి కారణము స్వభావమా అంటే వ్యక్తిగతమా, తన పూర్వం నుంచి వచ్చిన వాసనల. ప్రతి మనిషిలో పూర్వ వాసనలు కొన్ని ఉంటాయి, కానీ దేశకాలమైన పరిస్థితులు దాన్ని మారుస్తాయి. ఇక్కడ దుర్యోధనుడికి గత జన్మ ఒక దరిద్రమైనది ఉండొచ్చు, ధర్మరాజుకు కూడా దరిద్రమైన జన్మ ఉండొచ్చు. ఒకేసారి ధర్మరాజుగా పుట్టాడు కదా. ఎస్. ఓకే, బట్ ఈ ధర్మరాజు ఎవరిని ఎంచుకున్నాడు, దుర్యోధనుడు ఎవరిని ఎంచుకున్నాడు అనే దాని మీద ఆధారపడి ఉంటుంది. ఓకే. ఓకే, సో ఈ దుర్యోధనుడు ఏమో శకుని ఎంచుకున్నాడు, అటువంటి క్యారెక్టర్ని. అదే స్వభావం రౌండ్ అప్ అవుతుంది. ధర్మరాజు కృష్ణుడిని ఎంచుకున్నాడు, ఒకవేళ తనలో అధర్మం ఉన్నా కృష్ణుడు సరి చేస్తాడు. అంటే సాంగత్యము వల్ల దుర్యోధనుడు స్వభావాలని కూడా బ్యాలెన్స్ చేసుకుంటూ ఉండొచ్చు. ఎందుకంటే స్వభావం అనేది ఇందాక సార్ చెప్పినట్టు అది గతం నుంచి వస్తుంది, నో డౌట్. బై బర్త్ ప్లస్ పాస్ట్ నుంచి కూడా పాస్ట్ నుంచి కూడా వస్తుంది. ఎందుకంటే మన చరిత్రలో ఎంతో మంది గొప్ప వాళ్ళుగా మారిన వాళ్ళు గతం అంతా విలనిజమే కదా. అక్కడ దాకా ఎందుకు మనం కదా, మనం కూడా ఎన్నో జన్మలు ఎన్నో మాంసాహారులుగా ఉన్నాము. ఇంతకు ముందు జన్మల్లో మర్డర్లు చేసి ఉంటాము, దోపిడీలు చేసి ఉంటాము. సృష్టిలో ఎవడు మంచివాడు అనేవాడు లేడు, చెడ్డవాళ్ళు రెండు కలగలిపి ఉంటాయి. వాడు తయారవుతాడు రాను. సో దీనికి కారణం ఏంటంటే, సో దుర్యోధను దగ్గర నుంచి మనం నేర్చుకోవాల్సిన ప్రధానమైన పాయింట్ ఏంటంటే ఎలా ఉండకూడదు, ఈ క్యారెక్టర్ని. ధర్మరాజు నుంచి నేర్చుకోవాల్సింది ఏంటంటే ఎలా ఉండాలి. అందుకని ఈ రెండు క్యారెక్టర్ని వ్యాసుడు సృష్టించాడు. కానీ దుర్యోధనుని మనలో ఉన్న బ్యాడ్ క్వాలిటీలో ఉన్న ప్రధానమైన బ్యాడ్ క్వాలిటీ ఏంటంటే వేలు చూపించటం. ఇది ఎందుకు మానవ జాతిలో హీనంగా ఉందంటే, ఆధ్యాత్మికంగా ఎంతో ఎదిగిన వాళ్ళు కూడా ఇందులో ఈ మాయలో పడిపోతారు, వాళ్ళలో బ్యాడ్ చూపిస్తూ ఉంటారు అనమాట. అక్కడ బ్యాడ్ అంటారు, ఇక్కడేమో అనిపించింది సత్యం అనే పదాలు వాడతారు. పదాలు ఉపయోగించే పదాలు మారితే కానీ అదే జడ్జిమెంట్ అవుతుంది. జడ్జిమెంట్ ఈ సేమ్. అందుకని పత్రిజీ నో జడ్జిమెంట్ అంటాడు. ఎవడు వాస్తవానికి వాడి సృష్టికర్త. కానీ మహాభారతంలో ఏ క్యారెక్టర్ అన్నా తీయండి, మీకు దేనికి ఆన్సర్ రాదు. ఒకే ఒక పదం కనుక మీరు దాని ముందు పెట్టుకుంటే పర్ఫెక్ట్ ఆన్సర్ వస్తాయి. ఆ పదం ఏంటంటే సేతు మహాశయుడు చెప్తా, ఎవరు వాస్తవానికి వాళ్ళే సృష్టికర్తలు. ఈ పదం కనుక ముందు పెట్టుకొని దుర్యోధన క్యారెక్టర్ చూడండి అర్థమైపోద్ది, ద్రౌపది క్యారెక్టర్ చూడండి అర్థమైపోతుంది. దుర్యోధన ప్రధానంగా ఎందుకు బ్యాడ్ అయ్యాడు, ఎక్కువ బ్యాడ్ అయ్యింది ఎక్కడంటే ద్రౌపదిని చీరలాగా అవమానించడం. ఓకే, దీని వెనక ఏం జరిగిందో చెప్తా. ద్రౌపదిని ఎంత అవమానించారు ఈ దుర్మార్గులు అంటాం కదా. ద్రౌపది వాస్తవానికి ఎవరు కారణం, ఈ సూత్రం ఆధారంగా ద్రౌపదే కారణం. ఎలాగో అంటే దానికి కూడా ఒక ట్రూత్ చెప్తాను. ద్రౌపది వీళ్ళందరూ మైసాబ్ ఓపెనింగ్ అయినప్పుడు వెళ్తారు. వెళ్ళినప్పుడు అంటే మన సినిమాల్లో చూపించినప్పుడు ఆయన నవ్వుతాడు, అది కాదు. యాక్చువల్ ఏం జరుగుతుందంటే ఆ సభలో చిన్న గొడవ జరుగుతుంది. ఇందాక సార్ చెప్పినట్టుగా ఎప్పుడు కుటుంబంలో తగులు ఉంటాయి కదా, మనకి మన అన్నదమ్ముల మధ్య ఉండవా. ఆ గొడవ పెరిగి వీళ్ళు ఆయుధాలు తీస్తారు సభలో, చట్టసభలో. ఆయుధాలు తీయగానే వీళ్ళు ఏం చేస్తారంటే, అది చాలా పెద్ద నేరం, సభలో ఆయుధాలు తీయకూడదు, బయటకు తీయకూడదు. వీళ్ళు ఆయుధాలు తీశారు కాబట్టి వీళ్ళకి ఏమి శిక్ష వేయాలని వీళ్ళు చర్చించుకుంటూ ఉంటారు. ఎవరు, ధర్మరాజు అండ్ విదురుడు చర్చ నడుస్తుంటుంది. వీళ్ళు ఆయుధాలు తీశారు కాబట్టి వీళ్ళకి ఏ పనిష్మెంట్ వేయాలి. అప్పుడు ఇంతలో ద్రౌపది పరిగెట్టుకొని వస్తుంది. వాళ్ళ యొక్క శస్త్రాలను లాక్కోండి అంటది, వాళ్ళకి అదే శిక్ష అంటది. యాక్చువల్లీ ఆమె ఎంటర్ అవ్వకూడదు, ఆమె మహారాణిలా ఉండాలి, కానీ ఎంటర్ అయిపోయడంతో ఆమె శాసనం ఇంకా మాట మహారాణి కాబట్టి చెప్పింది కూడా చెయ్యాలి. అప్పుడు వాళ్ళ అస్త్రాలు లాక్కొని వాడిని నిర్వీర్యం చేసేస్తారు. ఒక వీరుడికి తన అస్త్రం లాక్కుంటే తల నరికేసినంత మహా అవమానం, దానికంత అవమానం లేదు. ఇంకా వాడు చచ్చిపోయినట్టు ఇంకా ఆల్మోస్ట్.
దాంతో వీళ్ళు రగులుతూ ఉంటారు. ఎప్పుడు ఛాన్స్ దొరికిద్దా, ఆమెను ఎప్పుడు నొక్కి పారేయాలని చూస్తుంటారు. కరెక్ట్గా సిచ్యువేషన్లో ఇక్కడ జోదంలో ఆమె ద్రౌపది దొరుకుతుంది. ఆమెని పరిచారిక చేస్తారు. పరిచారిక అంటే ఇక వాళ్ళకి హక్కులు వచ్చేస్తాయి. అప్పుడు ఈమెకి ఏ శిక్ష వేయాలంటే, ఆ రోజు మన అస్త్రాలను లాక్కొని అవమానించింది కాబట్టి ఈ రోజు ఆమె వస్త్రాలను లాక్కొని అవమానం చేయాలని తీర్మానం చేస్తారు. అస్త్రాలను లాక్కొమ్మన్నందుకు వస్త్రాలు అంటే స్త్రీకి వస్త్రం లాగితే అదే అవమానం కదా, చనిపోయినట్టు కదా. అది రైటో రాంగో పక్కన పెడదాం కాసేపు. ఇప్పుడు చెప్పండి, ద్రౌపది వాస్తవానికి ఎవరు కారణం? ద్రౌపది కారణం. దుర్యోధన దుర్మార్గుడు కాదు. అలాగని అతను చేసింది రైట్ అని మనం రైట్ అని కాదు. ఆ సిచ్యువేషన్ లో తను చేసిన దానికి రివెంజ్ చేశాడు. ఇంకా చరిత్రలోకి వెళ్తే దుర్యోధనుడు చరిత్ర మొత్తం నేను చదివాను, అన్ని పుస్తకాల్లో పరిశీలిస్తే ఎక్కడ ఒక్క స్త్రీని అవమానించినట్టు లేదు, ఎక్కడ కూడా. స్త్రీలోనుడు కాదు. రెండోది, ఆయనకు ఒకే ఒక భార్య. ఇంకా ధర్మరాజుకి వీళ్ళందరికన్నా సపరేట్ భార్యలు ఉన్నారు, కానీ ద్రౌపది కాకుండా వీళ్ళకి అసలు ఎవరు ఒకే ఒక భార్య. అసలు ఇది అల్టిమేట్ పాయింట్ సార్. అసలు స్త్రీని చాలా రెస్పెక్ట్ చేశారు. ఇప్పుడు ఇది చెప్తుంటే మనకు ఒక అరే ఇంత మనం ఎంత మాటలతో కూడా అవమానించాం. అయితే ఈ ప్రోగ్రామ్ చూస్తున్న వాళ్ళకి కొంచెం కోపం కూడా వస్తుంది. ఏంటి వీళ్ళు దుర్యోధన వెనకేసుకొచ్చేస్తున్నారని. మేమందరినీ వెనకేసుకొస్తాం. దట్ ఈస్ పిఎంసి. ఎందుకంటే ప్రతి ఒక్కరిలో దివ్యత్వం ఉంటుంది. అతను అవమానించిన దానికి శిక్ష అనుభవించాడు. ఉన్న సత్యాన్ని ముందు పెడుతున్నాం అంతే. దుర్యోధనుడు ఏదైతే అవమానించాడు స్త్రీని, దాని శిక్ష అనుభవించాడు. మనం ఎందుకు దాన్ని పాయింట్అవుట్ చేయాలా? మనం ఎవరం? ఎన్ని తరాలు చేస్తాం. అందుకని అతను అలా చేశాడు అంటే అలా అనుభవించాడు అని మనం అర్థం చేసుకొని మనం అలాంటివి చేయకుండా ఉండాలి. అదే పరమ సత్యం. వండర్ఫుల్ సార్. దుర్యోధనుడు ఒకటి గొప్ప పరిపాలన దక్షుడు. రెండు, అతడు నిజంగా రాముని ఏకపత్నివ్రతుడు అంటాం మనం. దుర్యోధనుడు కూడా ఏకపత్నివ్రతుడు. ఎగ్జాక్ట్లీ. అక్కడ అది హైలైట్ అయింది, ఇక్కడ ఇది డిమ్ అయింది. కారణం ఏంటి? ఇతడు విలన్ గా చిత్రీకరించబడ్డాడు, అతడు హీరోగా చిత్రీకరించబడ్డాడు. కానీ రాముడివి ఆయన ఏమన్నారు? మర్యాద పురుషోత్తముడు అన్నారు. ఆయన చరిత్రలో తన భార్య పట్ల తను తీసుకున్న నిర్ణయాలు, ప్రవర్తించిన తీరు కాదు, తన భార్య పట్ల 2 సార్లు తీసుకున్న నిర్ణయాలు తప్ప ఆయన ఏ ఒక్క లక్షణము కూడా వేలెత్తి చూపించే లక్షణం లేదు రాముడిలో. ఈ భార్య సీతాదేవి పట్ల కామెంటర్స్ కూడా ఆయన ఇప్పుడు ఆమె నా సహధర్మచారిని, నా భార్య, నా సొంతం, ఆమెకు నేను సొంతం, నేను ఆమెకు సొంతం. కనుక మా ఇద్దరి మధ్యలో కామెంట్ చేసేటువంటి హక్కు కానీ అధికారం కానీ ఎవరికి లేవంటాడు రాముడు. నా భార్యను నేను అడవులకు పంపాను, రెండోసారి కూడా ఒకసారి అగ్నిప్రవేశం చేయమన్నాను, రెండోసారి గర్భవతిగా ఉన్నప్పుడు అడవులకు పంపాను. ఈ 2 విషయాలు నా సొంత నిర్ణయం, నా భార్య అంగీకరించిన విషయం, దీంట్లో జోక్యం చేసుకున్నటువంటి విషయం ఎవరికీ అధికారం లేదంటాడు ఆయన. మిగతా ఏ సందర్భంలో కూడా శ్రీరామచంద్రుడిని తప్పుపట్టే సందర్భం ఆయన బిహైండ్ ది స్క్రీన్ కానీ బిఫోర్ ది స్క్రీన్ కానీ ఎక్కడ ప్రవర్తించలేదు ఆయన. కనుకనే ఆయన ఏకపత్ని వ్రతుడు అనేటువంటి మాటకి ఆయనే ఉదాహరణ, ఇంకెవడు కాదు. దుర్యోధన ప్రత్యక్తి అక్కడ రాకూడదు. ఎందుకని? దుర్యోధనలో దుర్లక్షణాలు చాలా ఉంటాయి గనక, లేదా ఉన్నాయి గనక. సుయోధనుడు అనే పేరు దుర్యోధనుగా మారడం వల్ల ఆ స్వభావానికి ఇచ్చారు కాబట్టి ఇది హైలైట్ అవ్వాలి. పేరు కాదు అది. వండర్ఫుల్ సార్. మంచి లక్షణాలు చెప్పండి మేడం దుర్యోధనుడు. వెనకటి కాలంలో, పురాణ కాలంలో ఎలా ఉండే అంటే వాళ్ళ పేర్లు వాళ్ళ యొక్క నడవడిక, వాడి యొక్క స్వభావాన్ని బట్టి పేర్లు వచ్చాయి. ఇప్పుడైతే పుట్టగానే ఇలా పెట్టేసి అదే కంటిన్యూ అవుతుంది కదా. అప్పుడు ఎలా ఉండేదంటే వాళ్ళ స్వభావాన్ని బట్టి పెడుతూ ఉండేవాడు. అశ్వత్థామకు కూడా అలాగే పెట్టారు పేరు. అలాగే దుర్యోధనుడు కూడా, దుర్యోధనుడు ఎలా అయ్యాడంటే తన యొక్క ప్రవర్తన బట్టి దుర్యోధనుడు అని పేరు వచ్చింది. అలాగే ఏమంటే ఇక్కడ చెప్పడము పెంపకము కాల పరిస్థితులే కాకుండా తన యొక్క స్వభావంలో కూడా ఉన్నది. అంటే అందరూ ఒకే రకంగా ఉండరు పుట్టినప్పుడు, వాళ్ళ యొక్క స్వభావంలో కూడా కొంత ఉంటుంది. అయితే వాళ్ళకి దొరికిన సాంగత్యము కానీ వాళ్ళకి దొరికిన పరిస్థితులు కూడా వాళ్ళ మీద ప్రభావం చూపిస్తాయి. కాబట్టి చెడ్డవాడు కొంచెం మంచిగా అయ్యే అవకాశాలు ఉంటాయి, అలాగే మంచివాడు చెడ్డగా అయ్యే అవకాశాలు కూడా, అవన్నీ కూడా పరిస్థితులు మన ముందు ఉన్నప్పుడు వాళ్ళు ఏవే ఎంచుకుంటారనేది వాళ్ళ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇప్పుడు వీరిలోని మంచి లక్షణాలు ఏంటి మేడం? దుర్యోధనలో ఉన్న మంచి లక్షణాలు ఇప్పుడు ఆల్రెడీ చెప్పేశారు. ఇంకా ఏమంటే ఇప్పుడు ఇంకోటి జరిగింది పెద్ద విషయం. ఒకటి గాంధర్వులతో యుద్ధం జరగడం ఒకటి, రెండోదేమో మాయసభలోనే కదా మెయిన్. అక్కడి నుంచే ఈ కురుక్షేత్ర యుద్ధానికి దారి తీయడానికి కారణం. అక్కడ తను పడడం జరుగుతుంది. అక్కడ ఎలా ఉంటుందంటే వాళ్ళు మాయసభ కాబట్టి నీళ్లున్న కాడేమో లేనట్లు, లేని చోట నీళ్లు ఉండడము. అవును, క్రిస్టల్తో తయారు చేసినవి అంటే చాలా అద్భుతంగా వర్ణించారులేండి కదా ఆ మాయసభ ఎలా ఉంది అనేది. తను అది చూడాలని వెళ్ళాడు అనమాట.
అక్కడ రాసు యజ్ఞం అది చేస్తారు. చేసినప్పుడు ఏమవుతుందంటే చాలామంది సామంతరాజులు ఉంటారు. వాళ్ళందరూ కూడా ధర్మరాజుకి అనేకమైన బహుమానాలు అవన్నీ తెస్తారట ఇవ్వడానికి. అప్పుడు ఇక్కడ దుర్యోధనుడు పెద్దవాడు, ధర్మరాజు తర్వాత ఈయనే. కాబట్టి వాళ్ళు ఇచ్చే ఆ కానుకలన్నిటి ఈయన్నే అందుకోమన్నారంట. ఈయన పెద్దవాడు కాబట్టి. అవన్నీ తీసుకున్నప్పుడు తనలో స్వభావంలో ఎలా అనిపించిందంటే ఎన్ని కానుకలు అంటే అనంతమైన సంపద వచ్చి పడింది వాళ్ళకి. వీళ్ళు ఇచ్చింది కాండవప్రస్థ ఏదో మొత్తానికి అలాంటి ఏరియా ఇచ్చారు వీళ్ళకి. అయినా కూడా దాన్ని అంత బాగా వీళ్ళు చేశారు, చాలా కష్టపడ్డారు. అలాంటి దాన్ని కూడా ఇలా చేసి ఈరోజు ఎంత ధనము సంపత్తి రాగానే ఈయన లోపల కొంచెము బుద్ధి అనేది కలిగింది. ఓకే. అది కూడా ఒక కారణము. అలాగే తర్వాత ఏమంటే తిను పడ్డప్పుడు ద్రౌపది నవ్వింది అంటారు. అది అసలుకి వ్యాస మహాభారతంలో లేదు. సినిమా కథ. ఏమంటే ఇది అంతా కూడాను వ్యాస మహాభారతంలో అసలు లేని లేదు. ఒకవేళ ఎవరైనా అక్కడ ఉన్నారు అంటే ఆయన పడి లెగుస్తాడు. లెగిసిన తర్వాత ధర్మరాజు వస్త్రాలు వేరే తెచ్చిస్తాడు ఆయన కట్టుకోమని. తర్వాత ఏమంటే అక్కడున్న పరిచారకులు మిగతా పాండవులు ఎవరో నవ్వుకున్నారు అని సిచ్యువేషన్లో ఎవరైనా మనం కొంచెం నవ్వుకున్నారు పరిచారకులు. వీళ్ళు ధర్మరాజు యధిష్ఠిరుడు కాకపోయినా మిగతా వారు ఉన్నారు కదా, వాళ్ళు నవ్వుకున్నారంటే ఎలా ఉంటుందంటే ఇప్పుడు మనం వెళ్తున్నప్పుడు సహజంగానే మన స్నేహితులు పడ్డా కూడా గబాలు నవ్వుతారు. అది ఒక సహజంగా ఉంటుంది. అర్థమైంది ఏంటంటే తనని ఎలాగో ఒక విలన్ లాగా క్రియేట్ చేయాలి కాబట్టి అక్కడ ఒక క్రియేషన్ జరిగింది. అలా అని కాదు, అది అలా చెప్పడం జరిగింది. ఈ వ్యాస మహాభారతము అంటే ఎక్కడ కూడా అందులో ఆయన వ్యాస మహర్షి రాయలేదు అలాగేమి. ఇలా జరిగింది ఇలా. వ్యాస మహర్షి ప్రకారంగా ఇప్పుడు దుర్యోధనుడి మంచి లక్షణాలు వర్ణించడం జరిగింది అందులో ఆయన పర్టికులర్ గా ఆయన ఎలా జరిగింది, ఇది ఇలా జరిగింది అంటే చెప్పుకుంటూ వచ్చారు, చెప్పారు. అందులో మనం ఎలా తీసుకుంటామో ఎవరు ఏ యాంగిల్లో చూస్తారనేది మన మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా తీసుకుంటారు ఆ సన్నివేశం. అయితే ఇలా జరిగిన తర్వాత తన లోపల ఏమంటే ఒక అవమానంగాను, ఒక పక్కన రెండు కారణాలు ఉన్నాయి అక్కడ. వాళ్ళు నేను పడ్డాను ఇలా జరిగింది అనేది ఒకటి, గోడ లేకపోతే గోడ అన్నట్లు ఉంటుంది, అది కూడా తగులుతుంది తనకి. అంటే అవి కూడా కొంచెము ఎవరిలో అయితే అహంకారము ఇవన్నీ నిండి ఉంటాయో, ఇప్పుడు మామూలు మనలో కూడా మన చుట్టుపక్కల కూడా చూస్తుంటాం. కవి ఎప్పుడైనా మనకు కూడా అయ్యి ఉండొచ్చు. మనం కూడా వెళ్ళినప్పుడు మన స్నేహితులు ఎవరో పిలుస్తారు, మనము వెళ్ళగానే వాళ్ళు మనతో మాట్లాడకపోతే మన లోపల నుంచి వస్తుంది కొంచెము. ఏమనంటే వీడు చూడు నేను పిలిచాడు వెళ్ళాము, కనీసం వాళ్ళు ఏదన్నా పనిలో ఉండుండొచ్చు ఆ టైంలో, మన పలకరించకపోవచ్చు. ఇలా సిచ్యువేషన్స్ నార్మల్ జీవితాలు కూడా జరుగుతూ ఉంటాయి. ఎవరికి అది తప్పుగా ఉంటుంది అంటే లోపల ఎవరైతే గనక అహంకారంతో అంటే ఒక పెంకులాగా కట్టేసింది అంటారు అలా ఉంటుందో అలాంటి వాళ్ళే అలా ఫీల్ అవుతారు. మిగతా వాళ్ళు ఏమంటే కలిసిపోతారు వాళ్ళల్లో, దాన్ని అంతగా పట్టించుకోకపోవచ్చు. అంటే అందులో ఆ మయసభలో జరిగిన అనుభవాల ద్వారా ఆయన లోపల రావడమే ఈ స్వలక్షణాలు అంటే మంచి లక్షణాలు మారిపోయి అలాంటివన్నీ బయటకు వచ్చాయి అంటున్నారు మీరు. వండర్ఫుల్ సార్, మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? యాక్చువల్గా ఎప్పుడైతే రాజులు ఇచ్చే కానుకలన్నీ అందుకునేటువంటి డ్యూటీ, వాటన్నిటినీ బ్రాహ్మణులకు, యాచకులకు, అర్థులకు పంచిపెట్టే డ్యూటీ రెండు దుర్యోధనకి అప్పచెప్పారు. దుర్యోధనకి తీసుకోవడం అలా అప్పచెప్పినప్పుడు రెండు గమనించాడు ఆయన. ఎవరు? సుయోధనుడు. ఒకటి, ఈ భూమి మీద ఇంతవరకు చరాచర సృష్టిలో ఎప్పుడు ఎక్కడ అందనన్ని కానుకలు ఇప్పుడు అందాయి రాష్ట్రీయంలో. దీన్ని దాచుకోకుండా వచ్చినప్పుడు వచ్చినట్లు పంచిపెట్టేది కూడా వాళ్ళే. అంతటి బలిచక్రవర్తి లాంటి వాడిని తప్పుతా అట్లా పంచిపెట్టిన వాడు ఊడలేడు. ఈ రెండు ఆయన భరించలేకపోయాడు. రెండు, ఒకటి ఇన్ని కానుకలు ఇచ్చారే, ఇచ్చినవి దాచుకోకుండా పంచి పెడుతున్నారే, ఈ రెండు ఉత్తమ లక్షణాలు కదా, దాని గురించి ఆలోచనలో పడ్డాడు. ఇన్ని కానుకలు నావంటే ఎంత బాగుండు అనేటువంటి ఒక భావన ప్రవేశించింది. ఇంకొక వర్షంలో వాడు ఎప్పుడు అన్ని పంచి పెట్టలేడు కనుక ఆ భావన వాడికి రాలే. దానికి తోడు ఈ మయసభ అవమానం అనేది పుండు మీద కారం జల్లింది. పుండు మీద 1, 2, 2, 4 అయింది. అయితే వీటన్నిటికీ కారణం ఏమంటే సుయోధనునికి పాడు చేసింది రెండు. ఒకటి సాంగత్యం, అది సజ్జన సాంగత్యం కాదు, సుజన సాంగత్యం కాదు, దుర్జన సాంగత్యం. ధర్మరాజు వాడి అదృష్టం కొద్దీ సుజన సాంగత్యం వచ్చింది, దుర్యోధనుడికి దురదృష్టం కొద్దీ దుర్జన సాంగత్యం వచ్చింది. జన్మ లక్షణాలు, జన్మ పూర్వజన్మ స్పృహ అన్ని కలిసింది. సో అది ఇక మ్యాగ్నిఫై అది అలాగే జరగవలసి ఉంది. అది అలాగే జరగవలసి. ఎందుకు
అది అలాగే జరగవచ్చింది అనే క్వశ్చన్ ప్రతి ఒక్కరికి రావాలి. ఒకప్పుడు మహాప్రళయం వచ్చింది, సృష్టి మొత్తం మునిగిపోయింది. కానీ ఆ తర్వాతి కాలంలో మహాప్రళయాలు రాకుండా షార్ట్ డిస్ట్రక్షన్స్ వచ్చాయి. ఆ షార్ట్ డిస్ట్రక్షన్స్ లో ఒకటి మహాభారత యుద్ధం. భూమి భారం తగ్గడానికి జరిగింది ఇదంతా. ప్రకటనలు మీవి, ప్రచారాలు మావి. జీవితంలోని వెలుగులందరివి. పిఎంసి తెలుగు ఛానల్లో మీ యాడ్స్ కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్. రైట్ సార్, యుద్ధంలోకి వెళ్దాము. ఇతని క్యారెక్టర్స్ మారడానికి మంచి పాయింట్స్ చెప్పారు సార్. వ్యాస భారతం ప్రకారంగా వారిలోని మంచి లక్షణాలు, లేదా ఓవరాల్గా మీరు ఎన్నో గ్రంథాలు చదివారు కదా, వారిలోని మరిన్ని మంచి లక్షణాలు చెప్పండి సార్. యాక్చువల్గా మనం ఎంతగా అలవాటు అయిపోయామంటే ఆ మంచి లక్షణాలు ఎత్తుక్కోవడానికి ఎంత టైం ఎంత పడుతుంది. టైం పడుతుంది, అది ప్రాబ్లం. అవునా? ఇప్పుడు రాముడు గురించి వేరే వాళ్ళ టైం గురించి చెప్పేయచ్చు. మాట్లాడాలంటే ధర్మరాజు గురించి చెడు చెప్పి వెతకడానికి టైం టైం పడుతుంది. పడుతుంది. సో దుర్యోధనుడు యొక్క క్యారెక్టర్లో మంచి లక్షణాలు తెలుసుకొని, అంటే వ్యాసుడు ఏం చెడ్డవాడని రాయలా, కథ రాశాడు. ఇలా జరిగింది అని రాశాడు. నువ్వు ఎలా తీసుకోవాలి అలా తీసుకోవాలి, ఇందా మేడం గారు చెప్పినట్లు. సో రెండోది ఇది చెప్పుకుంటూ వెళ్తే దుర్యోధనలో ప్రధానమైన కొన్ని గుడ్ క్వాలిటీస్ చెప్తా. అందులో మొదటిది మిత్రత్వం. మిత్రత్వం అంటే దుర్యోధనుడే. చాలా తర్వాత మంది ఎవరైనా మిత్రుడు అంటే కర్ణుడు, దుర్యోధనుడే వస్తారు. కర్ణుడిని అవమానించినప్పుడు వీళ్ళు ఇందాకే చెప్పాను మీకు, ఎవరి వాస్తవానికి వాళ్ళే సృష్టికర్తలు అన్న పదం కనుక తీసుకుంటే మీకు క్లారిటీ వస్తుంది, ఏ క్యారెక్టర్ అయినా. అది ముందు పెట్టుకొని ఇది ఇప్పుడు అర్థం చేసుకోవాలి అంతే, దాన్ని పరిశీలన చేయాలి. సో ఇక్కడ దుర్యోధనుడు ఏం చేస్తాడంటే మిత్రత్వం. కర్ణుడిని అందరూ అవమానిస్తున్నప్పుడు అతను తన మిత్రుడిగా తీసుకుంటాడు. మళ్ళీ దాని వెనక కూడా విమర్శకులు కొంత బ్యాడ్ క్యారెక్టర్ చెప్తారు. అర్జునుడు సమానుడు కాబట్టి వాడిని అర్జునుడికి సమానంగా వేయాలి కాబట్టి అమ్ములు పొదిలి పెట్టాడు అనుకుందాం కాసేపు మిత్రత్వంలో. ఓకే, అర్జునుడిని అతను ఫ్యూచర్లో ఆపడం కోసం కర్ణుడిని పెట్టుకున్నాడు. సమాన యోధుడు కాబట్టి అతనికి సపోర్ట్ ఇచ్చాడు, లాక్కొచ్చాడు అనుకుందాం కాసేపు. మరి అశ్వత్థామని ఎందుకు పెట్టుకున్నాడు? అశ్వత్థామకి ఎంత మిత్రత్వం తెలుసా? అశ్వత్థామ చాలా పేదరికంలో ఉండేవాడు, వాళ్ళ నాన్నగారు వాళ్ళ ఫ్యామిలీ. అప్పుడు వాళ్ళమ్మ పిండిని నీళ్ళలో కలిపి అది పాలని ఇచ్చేది. అది పాలు తాగేదానికి కూడా ఆ దగ్గర డబ్బులు లేని కాలం. అలాంటి అశ్వత్థామని రాజభోగాలు అంటే తనకి ఏమైతే కలిగినాయో అవన్నీ ఇచ్చాడు. ఒక్కసారి ఆలోచించండి, దుర్యోధనుడు ఎంత గొప్పవాడో చెప్పడానికి మీకు ఎగ్జాంపుల్ చెప్తున్నా. అశ్వత్థామ తక్కువవాడు కాదు కదా, హై లెవెల్ మాస్టర్ అశ్వత్థామ. తర్వాత అదేవిధంగా కర్ణుడు తక్కువవాడు కాదు కదా, కర్ణుడు. ఇంకా 9 సోదరులు, వాళ్ళే అమాయకులు కాదు కదా. ఎవడైనా సరే వాళ్ళు అందరూ యోధులే, ఎవరు అమాయకులు కాదు, తెలివి తక్కువ వాళ్ళు కాదు. వీళ్ళందరూ ఈయన కోసం ప్రాణం ఇచ్చారు. భీష్మ పితామహుడు, ద్రోణాచార్యుడు, తండ్రి ధృతరాష్ట్రుడు. పోనీ వీళ్ళ ముగ్గురు పెద్దవాళ్ళు, వాళ్ళ ఏదో పర్సనల్ కారణాలు అనుకుందాం కాసేపు. మిగతా 9 సోదరులు ఎందుకు ఉంటారు? నువ్వు ఒక తప్పు చేయి, నీ ఇంట్లో వాళ్ళే నేను పీకి పారేస్తారు. కనుక వాళ్ళ కోణంలో వాళ్ళు కరెక్టు, కాకపోతే వాళ్ళు అధర్మం వైపు ఉన్నారు. ఈ మిత్రత్వం అనేది అతనిలో ఉన్న గొప్ప లక్షణం, అది మనం నేర్చుకోవాలి దుర్యోధన దగ్గర. ఇక రెండో లక్షణం ఏంటంటే ఆత్మ విశ్వాసం. మితిమీరిన ఆత్మవిశ్వాసం అయిపోయింది, అది విశ్వాసానికి వెళ్ళిపోయింది, అహంభావం అయిపోయింది అనమాట. ఇందాక సార్ చెప్పినట్లుగా ఆయన ఒకసారి గంధర్వులతో యుద్ధం జరుగుతుంది. గంధర్వులతో యుద్ధం జరిగితే ఓడిపోతే వాళ్ళు బంధిస్తారు ఇతన్ని. బంధిస్తే అదే సమయంలో పంచపాండవులు అడవిలో ఉంటారు. ధర్మరాజు వెళ్ళి అర్జునుడికి చెప్పి విడిపించమంటాడు, విడిపిస్తాడు. తన శత్రువులు తను విడిపించారు, ప్రాణభిక్ష పెట్టాడని భరించలేక వెళ్ళి నదిలోకి వెళ్ళి నీటిలో కూర్చొని జలస్తంభన విద్య ద్వారా తన ప్రాణాన్ని ఊర్ధముఖం వదిలేయడానికి సిద్ధపడతాడు. అతను సిద్ధపడితే అప్పుడు మళ్ళా వీళ్ళందరూ అతన్ని బతినాడి తీసుకొచ్చి ఆ ప్రాణాన్ని నిలపమని బతినాడి బయట తీసుకొస్తారు. అంటే ఆత్మవిశ్వాసం ఎంత లెవెల్లో ఉందో చూడండి. అంటే ఎవడో నాకు భిక్ష ఇస్తే నేను బతకాలా అన్న కాన్ఫిడెన్స్ అది మితిమీరింది, ఓవర్ కాన్ఫిడెన్స్. అంతే. దుర్యోధనుడు కనుక ఇలా వెళ్లకుండా ఇలాగుంటే కనుక పర్ఫెక్ట్ మాస్టర్ అయి ఉండేవాడు చరిత్రలో. సో ఈరోజు మనం మన అహంకారము ఏ స్థాయి కన్నా మనం ఎంత యోధులమన్నా ఎన్ని పాజిటివ్స్ ఉన్నా కింద పడేసి తీరుతుందా నేర్చుకోవచ్చు కదా సార్, నేర్చుకోవచ్చు కదా ఆ పాఠం. అందుకు పెట్టాడు వ్యాసుడు ఆ క్యారెక్టర్. సో అహంభావము ఆత్మవిశ్వాసం అహంభావంగా మార్చుకున్నాడు. దానికి కారణం ఏంటంటే ఇందాక సార్ చెప్పాడు కదా, దుర్జన సాంగత్యం. నో డౌట్ చుట్టూతా ఉన్న వాళ్ళు, పొగిడేవాళ్ళు, పొడిచేవాళ్ళు వీళ్ళందరూ ఉంటారు కదా. సో ఆ మోనార్కిజం అనమాట, ఆ మోనార్కిజం తనని అలా నాశనం చేసింది. గత జన్మ కారణాలు 10 to 20% ఉంటే ఉండొచ్చాము, కానీ చుట్టూతా ఉన్న అట్మాస్ఫియర్, దేశ కాలమాన పరిస్థితులే ఏ మనిషిని విలన్ చేయాలన్నా హీరోని చేయాలన్నా ఆ చుట్టూతో ఉన్న అట్మాస్ఫియరు, ఆశామోహాలు అతన్ని ఆ విధంగా తెచ్చిదిద్దినాయి.
సో అందుకని మనందరం దుర్యోధనమే ఒక రకంగా. మనం ఎలా మారాలనేది మన చేతిలో ఉంది ఇప్పుడు. సార్ ఇప్పుడు మిత్రత్వం గురించి చెప్పారు. మరి ఇంత ద్రోణాచార్యుల వారు, భీష్ముల వారు తన ఏది చేస్తున్నా ఎందుకు అంత సైలెంట్‌గా ఉన్నారు? ఏం కరెక్షన్ ఎందుకు చేయలేదంటారు? ఇది ఎవరి వాస్తవానికి వాళ్ళు కారణం. ప్రతి ఒక్కరికి ఒక కారణం ఉంది. భీష్ముడు ఉన్నాడు, ఇంటర్ఫియర్ కావడానికి కావడానికి లేదు. భీష్ముడు ఉన్నాడు. భీష్ముడు మీరందరూ అధర్మం చేస్తున్నారు, నా కళ్ళ ముందే మీరు ద్రౌపదిని వివసనం చేస్తున్నారు అనగానే వెంటనే ఆయన శపథం ఒకటి చేస్తాడు. ఈ కురు సామ్రాజ్యానికి వ్యతిరేకంగా మాట్లాడనని శపథం చేస్తాడు. ఆ శపథాన్ని గుర్తు చేస్తారు వాళ్ళు. నువ్వు మా సామ్రాజ్యానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నావు అంటారు. ఇది అధర్మం అని తెలుసు భీష్ముడికి, కానీ ఎందుకు మౌనంగా ఉన్నాడు? ద్రౌపదిని అవమానించేటప్పుడు కత్తి తీశాడు. నా కళ్ళ ముందు ఒక స్త్రీని అవమానిస్తారా అని. అప్పుడు ఆయన అంటాడు, నువ్వు మన రాజ్యానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నావు, నువ్వు మా మంత్రివి అంటాడు. అనగానే కత్తి లావులు పెట్టుకుని తలంచుకుంటాడు. కృష్ణుడు ఇదే పాయింట్ అడుగుతాడు, నువ్వు ఎందుకు తలదించుకున్నావంటే మరి నేను ప్రామిస్ చేశాను కదా, శపథం చేశాను కదా అంటాడు. శపథాన్ని మేరవై అంటాడు. అక్కడ ఆపద సంభవిస్తున్నప్పుడు శపథాన్ని మీరు శపథం ఎవడో కావాలంటాడు. సో భీష్ముడు శపథాన్ని దాటలేడు, అది భీష్ముడు. అదేవిధంగా ద్రోణాచార్యుడు కొడుకు కోసం దుర్యోధను వ్యతిరేకించలేడు. ఇలా ఎవరికి వాడి పర్సనల్ కారణాలు ఉన్నాయి. వాటి ధర్మం అయితే ఒకటే, అందుకని అందరినీ నరికిపారేసింది. సో భీష్ముడు ఒకే ఒకటి, దుర్యోధనుడు ఒకే ఒకటి. ధర్మాత్ముడు కనుక అయ్యుంటే ఆ సుయోధనుడు నిజంగా యోధుడే చరిత్రలో ఉండేవాడు. మనకి ఒక్క ధర్మం అంతే, ఇంకేం లేదు. ఆ ధర్మాన్ని పోవడానికి కారణం ఇదిగో అహంకారము, ఎన్నో పరిస్థితులు తనలో ప్రకోపించిన అహంకారాలు ఇవన్నీ. అంటే మెయిన్ దుర్యోధనలో ఉన్నది ఏమంటే మూర్ఖత, అహంకారం. అలాగే కర్ణుడిని స్నేహంగా చేసుకున్నాడంటే ఒకానొక కారణం ఏమంటే తను కూడా విలువిద్యలో కర్ణుడు కూడా ద్రోణాచార్య దగ్గరే విద్య నేర్చుకున్నాడు. సమాన యోధుడు అని గుర్తించారా? అంటే అర్జునుడే అంతకు ముందు దాకా కూడా ఏమంటే అర్జునుడికే చాలా ప్రాముఖ్యత ఉండేది తనే అని. ఎప్పుడైతే కనుక కర్ణుడు కూడా వచ్చాడో ఒకసారి అక్కడ జరుగుతుంది అన్నమాట. ఒక విషయం జరిగినప్పుడు అది చూస్తాడు దుర్యోధనుడు. చూసినప్పుడు తన్ని అర్జునుడికి ఎదురుగా తను వెళ్తాడనమాట. దాన్ని చూసినప్పుడు తను కౌగిలించుకుంటాడు, నువ్వు నాకు మిత్రుడివే అని చెప్పేసి. అంతకుముందు దాకా తినుకుంటుంది పాండవుల మీద అయిష్టత అనేది వచ్చేసింది. ఇంకా ఏమంటే వాళ్ళంటేనే తనకు అసలుకి పట్టదు, వాళ్ళంటేనే అయిష్టత ఉంది తనకి. అప్పుడు ఎప్పుడైతే కర్ణుడు ద్రోణాచార్యులు చెప్తారన్నమాట, ద్రోణాచార్యులతో మాట్లాడడం. అంతకుముందు మనకంతా ఏమంటే కర్ణుడు అసలుకి ద్రోణాచార్య దగ్గర విద్య నేర్చుకున్నాడు అన్నదే అసలు ఎవరు చెప్పలేదు ఇంతవరకు. వీళ్ళతో సమానంగా కర్ణుడు కూడా విద్య నేర్చుకున్నాడు ద్రోణాచార్యుల దగ్గర, విలువిద్య. అయితే బ్రహ్మాస్త్రం నేర్పమన్నప్పుడు, అంటే అది వేరే స్టోరీలోకి వెళ్ళిపోతాం మళ్ళీ మనం అన్నప్పుడు. అయితే ఎప్పుడైతే ఇలా జరిగిందో ద్వంద్వానికి వెళ్ళబోతాడు అనమాట. అర్జునుడితోనే చేయాలనుకుంటాడు కర్ణుడు కూడాను. అలాంటప్పుడు వాళ్ళు ఏమంటారంటే సూతపుత్ర అంటారు. ఇక్కడ సూతపుత్ర అని అన్నప్పుడు కూడా ఏమని వస్తుందంటే ఒక రాజవంశీకుడు ఒక బ్రాహ్మణ స్త్రీ వివాహం చేసుకుంటే పుట్టిన వాళ్ళు కూడా సూత అని వాడతారట. దాన్ని మనం వేరేగా అర్థం చేసుకోక్కర్లేదు. ఇంటర్ కాస్ట్ జరుగుతున్నది అదే కదా. అంతేగాని అది తప్పు కూడా కాదు సూతపుత్ర అనేది. అది పదంలో ఏదో. అయితే వాళ్ళు ఏమంటారంటే తను అర్జునుడితో యుద్ధాన్ని చేయడానికి యోగ్యుడు కాదు అంటారు, క్షత్రియుడు అయి ఉండాలి అంటారు. అప్పుడు దుర్యోధనుడు ఏమంటాడంటే నా అంగరాజ్యాన్ని ఇచ్చేస్తున్నాను తనకి, తను ఇప్పుడు రాజు అవుతాడు కదా, ఇప్పుడు చేయమని అంటాడు. ఆ విధంగా తనతో ఏమంటే మిత్రత్వం జరగడం అనేది అయింది. తనకు అంగరాజ్యాన్ని ఇచ్చాడు. అంటే మిత్రత్వం కోసం ఒక రాజ్యాన్ని కూడా ఇచ్చేసాడు. ఏమంటే ఇక్కడ మనం చూస్తే ఈ వర్షంలో ఆయనకి మెయిన్ పాండవులు అంటే మాత్రమే తనకి గిట్టదు. మిగతా అందరితో ఇందాక చెప్పారు కదా, అలాగే ఏమనంటే మిగతా వాళ్ళతో ఏమీ ప్రాబ్లం లేదు ఆయనకి. వీళ్ళదే అక్కడ మనం మొత్తం మహాభారతం చూస్తే ఫోకస్ అంతా మనకు కనబడుతుంది. పాండవులు అంటేనే గిట్టదు ఆయన. వ్యక్తిగత గొడవలు, వ్యక్తిగత పర్సనల్, అంటే నాటి నుండి పెంచి పోషించుకున్నవి అవి. ఇందాక సార్ చెప్పారు కదా, ఇప్పుడు 13 సంవత్సరాలు అరణ్యవాసంకి వెళ్ళిపోయారు వీళ్ళు. ఎవరు? పాండవులు. మరి 13 సంవత్సరాలు రాజ్యం పాలన లేదా? ఉంది కదా. మరి ఆ 13 సంవత్సరాల పాలన చరిత్ర లేదు, చూపించండి. ఎవరు పాలన చేశారు? దుర్యోధనుడే కదా. మరి 13 సంవత్సరాలు కనుక పాలన సరిగా చేయకపోతే ప్రజలు రెవల్యూషన్ వస్తుంది కదా. నాట్ వన్ డే, 13 ఇయర్స్ పాలించకుండా ప్రజలు తిండి తినకుండా అందరూ పడుకోరు కదా. అంతే చక్కగా జరిగింది అదంతా కూడా. కాకపోతే అవేంటంటే ఇంత కథలో అవన్నీ ఉండవు. కథగా తీసుకోవాలి మనం. దీని ఆధారంగా చేసుకొని వాడు బ్యాడ్ వీడు బ్యాడ్ అనే అంటే ఆ యాంగిల్లో ఆలోచించినప్పుడు ఏమంటే మనము వాడు చెడ్డ వీడు చెడ్డ అనే దాంట్లోనే ఆగిపోతున్నాం కదా. దాని నుంచి మనం ఏమి నేర్చుకుంటున్నాం అనేది మనము చూడట్లేదు. ఇప్పుడు ఫస్టే చెప్పారు వ్యాస మహర్షి వారు ఆ సత్యాన్ని, జరిగిన సత్యాన్ని ముందు పెట్టారు. ఎవరి ఎలా ప్రకారంగా వాళ్ళు తీసుకుంటున్నారు. అంతే అండి, అదే జరుగుతుంది. ఇప్పుడు కర్ణుడు అండ్ దుర్యోధనుని గురించి చెప్పండి. అదే
ఇప్పుడు ఇంకా మనం డీటెయిల్ చెప్పుకున్నాం కదా, ఇంకేమైనా పాయింట్స్? ఒకటి వాళ్ళిద్దరు కలిపిన సంఘటన ఇంకొకటి ఉంది, గాంధర్వులతో యుద్ధం అనేది. అక్కడ ఏం జరుగుతుందంటే వాళ్ళు ఎప్పుడైతే పాండవులు అరణ్యవాసానికి వెళ్ళిపోయారో వాళ్ళ ఒక అడవి ప్రాంతంలో ఉన్నారని తెలుస్తుంది. అక్కడి నుంచి ఒక బ్రాహ్మణ వస్తాడు, వచ్చి వీళ్ళ సామ్రాజ్యం, ఇప్పుడు ధృతరాష్ట్రం ఉన్న సామ్రాజ్యంలో దుర్యోధనుడు, కరుడు అందరూ ఉంటారు, శకుని అందరూ ఉన్నారు. అప్పుడు చెప్తాడు అన్నమాట, ఏమనంటే వాళ్ళు చాలా కష్టపడుతున్నారు అక్కడ పాండవులు, వాళ్ళ యొక్క వస్త్రాలు కానీ తిండి కానీ శరీర పోషణ లేక వాళ్ళు చాలా ఇబ్బంది, ద్రౌపది ఎలా ఉంది ఇవన్నీ అతను చెప్పి బాధపడతాడు అనమాట, వాళ్ళు చాలా ఇలాగ ఉన్నారు అది ఇదని. అలా చెప్పి బాధపడితే అదే మామూలు వాళ్ళకి ఏమనిపిస్తుంది, మనం వేరేగా తీసుకుంటాం. కానీ అక్కడ వీళ్ళు ఏమని ఆలోచిస్తారు, దుర్యోధనుడు, కర్ణుడు ముగ్గురుగా ఉంది బాగా మందిలో. వాళ్ళు ఏమంటారు, దుర్యోధనుడు అది వీళ్ళందరూ ఏమంటారంటే ఒకసారి వెళ్దాము అక్కడికి వెళ్దాం, దుర్యోధనుడు అంటారా? ఓ. అక్కడికి వెళ్ళి వీళ్ళందరూ కలిపి వెళ్ళాలి అనుకుంటారు, వీళ్ళే ప్లాన్ చేస్తారన్నమాట. అక్కడికి వెళ్ళి వాళ్ళ యొక్క గొప్పతనాన్ని చూపించాలనుకుంటారు. అంటే వీళ్ళంతా వైభవంగా ఉన్నారు, అది కూడా మళ్ళీ భార్యల సమేతంగా వెళ్ళాలనుకుంటారు వీళ్ళు, స్త్రీలు అందరూ కలిపి పరిచారకులతోనూ. వాళ్ళ దిగజారిన పరిస్థితిని చూపించడానికి వీళ్ళని హైలైట్ చేసుకోవాలనుకుంటారు. వాళ్ళు చూపించారు కదా ఒకసారి, ఒకప్పుడు చూపించారు, సభలో చూపించారు కదా. అలా వీళ్ళు కూడా అంటే చూడండి మీరు ఎలా ఉన్నారో మేము చూడండి ఎలా ఉన్నాము, ప్రతీకార చర్యదే కనబడుతుంది. ఎగ్జాక్ట్లీ, ఏదో కావాల్సుకోనో ప్లాన్ కాదు, యాక్షన్ అండ్ రియాక్షన్. యాక్షన్ కి రియాక్షన్. అలా అని మనం కూడా చూపించాలి అలాగని చెప్పేసి వీళ్ళంతా ప్లాన్ చేస్తే ఎలాగంటే దీనికి ధృతరాష్ట్రుడు కూడా ఒప్పుకోవాలి. ఏమంటే ధృతరాష్ట్రుడితో చెప్తారన్నమాట, ఇలాగా కామిక వనము ఏమది అక్కడికి వెళ్ళాలి అని చెప్తే ధృతరాష్ట్రుడు అంటాడు, నేను ఇందాక ఆయన చెప్పిన దాన్ని బట్టి నాకు అర్థమైంది అక్కడ పాండవులు కూడా ఉన్నారట, మళ్ళీ మీరు వెళ్ళి అక్కడ మళ్ళీ మీరు ఏదన్నా చేసి అది మళ్ళీ చాలా పెద్ద విషయం అవుతుంది, ఇప్పటికే వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్నారు, వెళ్ళడానికి ఒప్పుకోడు ధృతరాష్ట్రుడు. ఫస్ట్ చాలా విషయాలు ఖండించాడు, ఆయన ఖండించలేదని కూడా అనలేము ధృతరాష్ట్రుడిని. కాకపోతే వీళ్ళు ఏమంటారంటే అంటే అలా కాదు, మేము అక్కడ ఏమని ఆవుల గురించి ఏమో చెప్తారు, ఏదో గోవులు ఉన్నాయి, గోవుల గురించి అక్కడ వాటి యొక్క సంరక్షణ చూడడానికని ఆ విధంగా చెప్తారన్నమాట. ధృతరాష్ట్రుడు వేరేగా యాంగిల్లో చెప్తారు, కర్ణుడు, శకుడు వీళ్ళందరూ కలిపి ఇలా కాదు ఇలాగది ఇదని చెప్పి మొత్తానికి ధృతరాష్ట్రుడిని ఒప్పించి వీళ్ళందరూ కలిపి వెళ్తారు. వెళ్ళినప్పుడు అక్కడ ఏమవుతుందంటే కొంత దూరంలోనే అందులో లోపలికి వెళ్ళకముందే, అడవి లోపలికి వెళ్ళకముందే వీళ్ళు ఒక చోట ఆగుతారు. ఆగి తర్వాత కొంత టెంట్ లాగా ఏయో వేస్తారు అక్కడ, మొత్తం చెప్తారు ఇవన్నీ నిర్మించమని, వాళ్ళు ఏకంగా నిర్మించమని చెప్పేస్తాడు. చెప్పిన తర్వాత ఏమవుతుందంటే వీళ్ళు అడవి లోపలికి వెళ్ళడానికి ఎంట్రన్స్లోకి వెళ్తాడు దుర్యోధనుడు. వెళ్ళగానే అక్కడ గాంధర్వుడి యొక్క సంబంధించిన వాళ్ళు ఉంటారు, వాళ్ళందరూ ఆపుతారు. అయితే వాళ్ళు అంటారు వెళ్ళటానికి లేదు, ఇక్కడ మీరు ఆగిపోవాలి, ఇక్కడ చిత్రాంగుడు ఆయన ఉన్నారు, వాళ్ళ యొక్క ఆయన అంటే జలక్రీడల్లో ఉన్నారు ఆయన, మీరు లోపలికి వెళ్ళడానికి వీల్లేదని చెప్తాడు. లోపలికి వెళ్ళటానికి నన్నే ఆపేవాళ్ళు ఉన్నారా అనేది వీళ్ళు ఒక అహంకారం వచ్చేస్తుంది అన్నమాట, నన్నే ఆపుతారా అని. అక్కడ ఇంకా వాళ్ళకి వీళ్ళకి ఘర్షణలో ఇంకా యుద్ధం అనేది స్టార్ట్ అవుతుంది. అప్పుడు కర్ణుడు కూడా వస్తాడు, వీళ్ళందరూ కలిపి యుద్ధం చేస్తున్నప్పుడు వాళ్ళు కొంచెం హాస్టల్గా కూడా గాంధర్వులు కదా, వాళ్ళు చాలా పవర్ఫుల్ ఉంటుంది, వాళ్ళు అలా యుద్ధం చేసినప్పుడు కర్ణుడు ఏమంటే ఇక అక్కడ భరించలేక కర్ణుడు వెళ్ళిపోతాడు, అక్కడి నుంచి పారిపోతాడు. ఇంకా చాలామంది వెళ్ళిపోతారు, వాళ్ళంతా పారిపోతారు ఆ బాణాల యొక్క వాడికి. ఇందులో ఓవరాల్ ఏంటి మేడం మీనింగ్, అంటే సుయోధను గురించి ఏమంటే అలాగ ఓడిపోయినప్పుడు దుర్యోధనుడు, కర్ణుడు పారిపోతాడు, దుర్యోధనుడు బందీ అయిపోతాడు. ఇక్కడ అది మెయిన్ పాయింట్ చెప్పాల్సింది. దుర్యోధనుడు బందీ అయిపోయినప్పుడు ఎక్కడి నుంచి కొంతమంది మంత్రులు వాళ్ళు పరిగెత్తుకుంటూ వెళ్ళి అక్కడ ఉన్న ధర్మరాజు, ఆయన యజ్ఞం ఏదో చేస్తూ ఉంటాడు, ఆయన ధర్మరాజు దగ్గరికి వెళ్ళి మొరపెట్టుకుంటారు ధర్మరాజుని. భీముడు వీళ్ళకి తెలిసి అంటారు బాగా జరిగిందిలే వాళ్ళకంటాడు. భీముడు, అర్జునుడు, నకుల సహదేవులు ఉంటారు కదా, బాగా జరిగింది, వీళ్ళకి జరగాల్సింది జరిగింది అనుకుంటారు వాళ్ళు. కానీ యుధిష్ఠిరుడు, ధర్మరాజు మాత్రము లేదు, మన తమ్ముడు మనం ఎంత గొడవ లోపల ఎంత పడ్డా బయట వాళ్ళు మన మీద యుద్ధానికి వస్తే గనక మనం ఒకటి అవ్వాలి అనేది చెప్పి ఎలాగైనా వాళ్ళు పంపిస్తాడు. అప్పుడు మళ్ళీ అర్జునుడు వీళ్ళు వెళ్ళి మళ్ళీ వాళ్ళ మీద యుద్ధం చేస్తారు. యుద్ధం చేసినప్పుడు లాస్ట్కి గాంధర్వుడు వస్తాడు. వచ్చినప్పుడు ఇంతకీ చిత్రాంగుడు ఎవరు అంటే అర్జునుడికి స్నేహితుడు. అప్పుడు ఇలా చెప్పి ఇలాగా వీళ్ళకి బంధించేసి దుర్యోధనుడిని తీసుకెళ్ళిపోతుంటాడు ఆకాశ మార్గంలో. ఇక అప్పుడు తీసుకురావడం జరుగుతుంది. తీసుకొచ్చిన తర్వాత వదిలిపెడతారు మొత్తానికి ధర్మరాజు. సార్ చెప్పింది అదే కదా, వాళ్ళ ద్వారా నేను రక్షించబడ్డాను అని ప్రాణం కూడా తీసుకోవడానికి రెడీ అని అన్నప్పుడు, అవును ప్రాణం తీసుకోవడానికి అంటే ఇక నాకు ఈ బతికే వద్దు ఇది వద్దు అన్నప్పుడు శత్రువులే నన్ను రక్షించడం ఏంటి అంటే అది చూసారు. మరి ఇక్కడ ఏం కనబడుతుంది, ప్రతి సంఘటన ఇక్కడ మనం చెప్పడానికి కారణం ఏంటంటే దుర్యోధనుడి యొక్క స్వభావంలో అంటే తన యొక్క ఆలోచన గురించి చెప్తున్నాం మనం. అంటే ఇప్పుడు ఆయనే కాదు, ఇప్పుడు దుర్యోధనుడి గురించి చెప్తున్నాం అంటే ఇది ఎగ్జాక్ట్లీ ఒక మహాభారతంలో దుర్యోధనుడు పాత్ర గురించి చెప్తున్నాం మనం. అంతేగాని తన ప్రతి సంఘటన తనలోని అహంకారాన్ని పెంచే విధంగానే జరిగింది. తనలోని మంచి క్వాలిటీ ఒకటి జరగలేదండి, అది రాంగ్. అంటే మంచి క్వాలిటీ ఒకటి ఉంటే
ఈ తీసుకున్నాడు సంఘటనలన్నీ అలా తీసుకోవడం. అది ఇప్పుడు మనకు కూడా జరుగుతాయండి, ఎన్నో విషయాలు జరుగుతాయి. ఇది అందరికి జరిగే కామన్, మనం అట్లా తీసుకున్నాం. కొన్ని రకాలుగా జరుగుతుంటాయి. ఇప్పుడు బంధువులు, మనం ఒక సమాజంలో ఉన్నాము, మన బంధువులు, మన ఇరుగు పొరుగు ఒక మీరు అనేది ఏంటి, అలా తీసుకున్నాం తను అలా తీసుకున్నాడు, ఆ వేలు. జరుగుతాయి. వండర్ఫుల్ మేడం. సార్, కర్ణుడు దుర్యోధనుని గురించి చెప్పండి. ప్రపంచం మీద చాలా ఇష్టం, పరిపాలన మీద చాలా ఇష్టం, ప్రజల మీదే చాలా ఇష్టం. తాను గొప్పవాడు అనిపించుకోవాలనేటువంటి కీర్తికాంక్ష ఎక్కువ. అయితే అది పాండవులను చూసినప్పుడంతా వీళ్ళు నాకు ప్రతికక్షులు, నా సమానులు. మేము 100 మంది ఎంత బలవంతులమో వాళ్ళ 5 మంది అంత బలవంతులు. ఎప్పుడు వీళ్ళను డామినేట్ చేయాలి అనేటువంటి భావన చిన్నప్పటి నుంచి పెరిగింది. అది సందర్భాలను బట్టి. వీడు భీముడు వాళ్ళందరినీ వనవాసానికి వనవిహారాలకు ఆటోలకు పోయినప్పుడు అందరినీ కొట్టేవాడు, అందరినీ డామినేట్ చేసేవాడు. తట్టుకోలో ఒకసారి ఏం చేస్తారు, విషాహారాన్ని కలిపి ఆయన పాతాల మంటలు పడతారు. అది విషాహారం అని తెలిసి కూడా బాగా ఆకలి అవుతుంది, నన్నేం చేస్తారు లేనేటువంటి దాంతో తినేస్తాడు ఆయన. వెళ్తే ఆ పాతాళంలో అతను గమనించిన వాడు, ఇతడు మా చక్రవర్తికి బంధువు అవుతాడని తీసుకెళ్తాడు ఆ నాగలోకంలో ఉండే రాజు దగ్గరికి. ఆయన కుంతీదేవికి బంధువు. ఆయన ఏం చేస్తాడు, అతడికి 1,00,000 ఏనుగుల బలం ఇచ్చి పంపిస్తాడు. ఓకే, ఇంకా ప్లస్ అయింది. అంటే మేము ఏమి అపకారం చేసినా వీళ్ళకు ఉపకారమే జరుగుతుంది అనేది మొదలైంది. ఇంకోటి ఏమైంది, ఈ కర్ణుడు దుర్యోధనుడు వచ్చేసరికి కర్ణుడికి తనను సూతపుత్రుడు అని వీళ్ళంతా ఎగతాళి చేస్తున్నారని చాలా కోపం. ఆ సందర్భంలో ఈ 16 సంవత్సరాల వయస్సులో పోటీ పెడతారు ఆయుధ విద్యలకి. అది బల ప్రదర్శన కాకపోయినా ఎవరెవరి ఆయుధాలు వాళ్ళు ప్రదర్శించాలి అనేటువంటి ఒక ప్రదర్శన. అంటే విద్యాభ్యాసం ముగించుకుని వీళ్ళు పరిపాలనలోకి రావడానికి ఒక ఎంట్రీ, ఒక నేటి ఎగ్జామ్ లాగా. అప్పుడు ఏమైంది, విలు విద్యలో అశ్వత్థామ కూడా నిలబడలేకపోతాడు అర్జునుడి ముందు. అశ్వత్థామ ఎట్లాంటి వాడంటే అర్జున్తో సమానమైనటువంటి విలుకాడు. అయితే అర్జునుడు సొంతంగా ద్రోణుడు అశ్వత్థామ బలవంతం మీద తనకు నేర్పని విద్యను కూడా దాన్ని నేర్చుకున్నాడు. అదే తట్టుకోలేకపోతాడు. ఉదాహరణకు శబ్దవేది విద్య, నువ్వు ఏదైనా ఒక విద్యని నువ్వు అర్జునుడికి నేర్పకుంటే శబ్దవేది విద్యను నేర్పడు. ఆ శబ్దవేది విద్యను కేవలం తన ఆలోచనతో నేర్చుకుంటాడు. బాణాలు బదిలి ఆ శబ్దాన్ని బట్టి ఇంకో బాణం వదులుతాడు. ఆ విధంగా శబ్దవేద విద్యను నేర్చుకుంటాడు. ఇంకోటి ఏంటంటే బ్రహ్మ శిరోనామకాస్త్రం, బ్రహ్మాస్త్రం కంటే కూడా గొప్పది బ్రహ్మ శిరోనామకాస్త్రం. ఆ బ్రహ్మ శిరోనామకాస్త్రాన్ని ప్రయోగించే విద్య నేర్చుకుంటాడు అశ్వత్థామ. అర్జునుడు ప్రయోగించే విద్యను, ఉపసంహరించే విద్యను నేర్చుకుంటాడు. ఏదో కారణాల వల్ల అశ్వత్థామ నేర్చుకోలేకపోయాడు. ఆ విధంగా అశ్వత్థామకు తనకంటే అర్జునుడు గొప్ప విలుకాడు అనే కోపం ఉంది. దుర్యోధను వైపు అశ్వత్థామ రావడానికి ఇది ముఖ్య కారణం. ప్రకటనలు మీవి, ప్రచారాలు మావి, జీవితంలోని వెలుగులందరివి. పిఎంసి తెలుగు ఛానల్లో మీ యాడ్స్ కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్. ఈ అన్నిట్లో వీళ్ళు బలాధిక్యులు అవుతున్నారు అనేటువంటి ఫీల్ చాలా ఉంది ఎవరి దగ్గర, సుయోధను దగ్గర. కనుక తనకు సమానమైన వాడు ఎవరైనా తన వైపు వస్తే తప్ప తాను వాళ్ళని అధిగమించలేను, ఒక గొప్ప విలుకాడు నా వైపు రావాలి, అశ్వత్థామ కంటే కూడా గొప్పవాడు అనే ఆలోచన ఉంది. ఎప్పుడైతే కర్ణుడు ఆ పోటీల్లో తాను పాల్గొనడానికి ముందుకొచ్చినాడో అప్పుడు రాజ్యం లేనివాడు ఈ పోటీలో పాల్గొనడానికి అర్హుడు కాడు అనేటువంటి మీమాంస వస్తుంది. వచ్చినప్పుడు అంగరాజ్యం ఖాళీగా ఉంది కదా, ఇతను సమర్థుడు, అతనికి ఇద్దాం తండ్రి అంటాడు. ఎవరు, దుర్యోధనుడు. తండ్రి ఒప్పుకుంటాడు, వాడు వీని మాత్రం జయదాట్లేడు కదా. అప్పుడు కర్ణుడు సమాన బలవంతుడు ఎందుకు రాజ్యం వచ్చింది కనుక, అప్పుడు అతను క్షత్రియుడు అయ్యాడు కనుక. ఆ సమయంలో ఈ పోటీ కొంచెం డేంజర్కు దారి తీస్తుంది అర్థం చేసుకునేటువంటి భీష్ముడు ఇంకా చాలు వద్దంటాడు, ఆ విలువిద్యా ప్రదర్శనని ముగిస్తాడు. అప్పుడు సుయోధనుడు కర్ణుడిని తన ఆత్మీయ మిత్రుడుగా చేసుకుంటాడు. కర్ణుడు గొప్ప విలుకాడు, గొప్ప యోధుడు, గొప్ప వీరుడు. కానీ 24 గంటలు కర్ణుడి ఆలోచన అంతా ఏ విధంగా అర్జున్ మీద యుద్ధం చేద్దామా, అర్జున్ ఓడిద్దామా, అతనికి సుయోధనునికి సేవ చేద్దామనే దానికంటే కూడా అర్జున్ని ఓడించే సందర్భాలు కావాలనేది ఎక్కువ. ఇతనికి కూడా అలాంటి వాళ్ళు ఉన్నారు, అతనికి కూడా ఇలాంటి వాళ్ళు తోడయ్యారు. మహాభారత యుద్ధానికి కారణం ఇద్దరు, ఒకరు ఆ కర్ణుడు, రెండు ద్రౌపది. వీళ్ళిద్దరే, కర్ణుడు ద్రౌపదిని అవమానించారు కనుక మహాభారత యుద్ధం చేయాలనేది పాండవులయం. కర్ణుడు నా దగ్గర ఉన్నాడు కనుక పాండవులను నేను పడగొట్టాలని ధైర్యం సుయోధనుడు. చాలా మంది ఈ
ఎవరు గొప్పవాళ్ళు, ఎవరు ధర్మాత్ములు, ఎవరు కాదు అనే పాయింట్కి వచ్చినప్పుడు మహాభారత యుద్ధంలో 11 అక్షోహిణీల సేన సుయోధని వైపు ఉంటే 7 అక్షోహిణీల సేన పాండవుల వైపు ఉంది. కొంతమంది ఏం మాట్లాడతారు, మంచి పరిపాలనా దక్షుడు గనక మంచి చెడు అనేటువంటి పాయింట్ కంటే కూడా పరిపాలనా దక్షుడు గొప్పవాడు గనక మనం సుయోధని వైపు పోవాలని 11 అక్కడ. 7 ధర్మం అనేది అధర్మం కంటే తక్కువనా అదే గెలుస్తుంది కనుక తక్కువనా గొప్ప మేము అని వీళ్ళు అనుకుంటారు. దీనికి తోడు ఇంకొక విషయం చెబుతుంది. ఈ 12 సంవత్సరాల అరణ్యకాలం, 1 సంవత్సరం అజ్ఞాతవాస కాలంలో సుయోధనుడు తాను ధర్మరాజు కంటే గొప్పవాడిని అనిపించుకోవాలని శతవిధాల ప్రయత్నం చేస్తుంటాడు. తన ప్రజలని కన్న బిడ్డల కంటే ఎక్కువ చూసుకుంటారు. ద్రోణుణ్ణి, భీష్మాచార్యుణ్ణి, కుంతీదేవిని, విదురుడిని, ఇంకా కొంతమంది పాండవులకు సంబంధించిన ముఖ్యమైనటువంటి రాజబంధువులందరినీ కూడా సొంత తల్లిదండ్రుల కంటే ఎక్కువగా చూసుకుంటారు. అప్పుడు ప్రజలు ఏమన్నారంట, ఆ కాలంలో ప్రజల్లో గుడచాలను పెట్టేవారు. ప్రజలు ఏమనుకుంటున్నారు, ఏంటి అరణ్యాలు ఏం జరుగుతుంది, ఇవన్నీ ప్రజలు అన్నారట, అబ్బా ధర్మరాజు అడవిలో ఉన్నా కూడా దుర్యోధనుడు ధర్మరాజు లాగే పరిపాలిస్తున్నాడు అన్నట్ట. అది నచ్చలేదు. వానికి మండింది అక్కడ. ఆయన పేరు వచ్చింది. అసలు ఈ 12 సంవత్సరాల పాయింట్ ఎందుకు పెట్టారు? 12 సంవత్సరాలు ఎవరింట్లో ఎవరున్నా మన అంటుంటారు, చూడు 12 సంవత్సరాలు ఉన్నాను, 12 ఏళ్ళు పొలం నేను సాగు చేస్తున్న హక్కున్నదే. ఇట్లా 12 సంవత్సరాలే పాయింట్ దాటి 13వ సంవత్సరం ప్రవేశించిన ఈ ప్రజలందరికీ వాడు మాత్రం మర్చిపోలేదు. వాళ్ళని మర్చిపోవాలంటే ఏమైనా గుర్తు చేస్తారు ప్రజలు, దాన్ని వాడు భరించలేదు. అది సంగతి. సో ఇంత దివ్యత్వం ఉన్నా ఎప్పటికప్పుడు ఈ సందర్భం అంతా నీరు గార్చేస్తుంది. ఇంకో విషయం చెప్పి ముగిస్తాను. చెప్పండి సార్. అదేంటంటే ఎప్పుడైతే గంధర్వులతో యుద్ధం చేయడము అనేది సరే, అది వేరే విషయం, ఆ విషయం పక్కన పెడదాం. డన్. అది ఒక క్రియేటెడ్ అని చెప్పేదానికంటే కూడా అది అగ్నికి అడ్డం పోసినట్టుగా ఒక సందర్భం అయింది. ఇప్పుడు ఓవరాల్ ఏం అక్కడి నుంచి బయటకు వస్తాడు. ఇది ముఖ్యమైన పాయింట్ వినండి. చెప్పండి. మహాభారత యుద్ధానికి దారితీసిన సంఘటన చెప్తున్నాను, అది ఇంపార్టెంట్. చెప్పండి. దుర్యోధనుడు బయటకు వస్తాడు. హస్తినాపురంలోకి ప్రవేశించకుండా హస్తినాపురానికి దూరంలో అడవి మొదట్లో అతను ప్రాయోపవేశం మొదలు పెడతాడు. నేను మరణించే వరకు దీక్ష చేస్తాను, అన్నాన్ని ఆహారాన్ని తీసుకోలేని నేను ధ్యానంలో ఉంటా అంటాడు. వాడు ప్రాయోపవేశం చేస్తాడు. కర్ణుడు వచ్చినా, అశ్వత్థామ వచ్చినా, ద్రోణుడు వచ్చినా, భీష్ముడు వచ్చినా, ఎవరు వచ్చినా అతను విరమించాడు. చక్రవర్తి రాకూడదు, ఆ కాలం రూల్. ధృతరాష్ట్రుడు రాడు, విదురుని పంపిస్తాడు, సంజయుని పంపిస్తాడు. ఎవరు చెప్పినా కూడా వినడు. ఇలా 42 రోజుల పాటు అతను ప్రాయోపవేశ దీక్ష చేస్తాడు. ఇంకా కొన ఊపిరితో ఉంటాడు. ఆ రోజు అయిపోతుంది అతని పరిస్థితిగా ఆ రోజు రాత్రి కాలనేమి అనే వాడు వస్తాడు. ఇతని పూర్వజన్మ ఎక్కడి నుంచి వచ్చిండో ఆ బ్రీడ్ అతను వచ్చి, నువ్వు జన్మించిందే నా అంశతో మహాభారత యుద్ధం కోసం. వాడికి ఈ పాండవుల మీద, కృష్ణుడి మీద వైరం. ఎవరికి? కాలనేమికి మూలం అది, కృష్ణుడి మీద వైరం కనుక వాళ్ళు నాశనం కావాలి వాడికి కనుక నీకు నేను జన్మ ఇచ్చిందే దానికోసం. నువ్వు ఇప్పుడు ఇంకా రెచ్చిపోవాలా, చచ్చిపోతే వాళ్ళు గెలిచినట్లే. నువ్వు సాధించేది రెచ్చిపోవాల్సింది, రెచ్చిపోవాల్సింది చచ్చిపోతే ఎట్లా అని వీనికి ఏం చేస్తాడంటే, అంటే వాడి ఘటోత్తుడు ఉన్నాడు, వాడికి కొన్ని మాయలు ఉన్నాయి. మాయలు ఏమంటే నేను ఇస్తా మాయలు నీకని దుర్యోధనుడికి మాయలు నేర్పించాడు కాలనేమి. అందుకే మాయలు మీ దగ్గర మా దగ్గర ఉన్నాయంటాడు మహాభారత యుద్ధంలో దుర్యోధనుడు. వాడికి ఎగిరే విద్య వచ్చు. మహాభారత యుద్ధంలో భీముడి పీకి ఎగిరి కొడతాడు, అది కాలనేమి ఇచ్చిన విద్య. సో కాలనేమి ఫుల్ బలం ఇస్తాడు, ఎనర్జీస్ ఇవ్వడం వల్ల వాడు యుద్ధానికి, అంటే నాకంటూ యాక్చువల్ గా ఒక పవర్, ఒక సపోర్ట్ ఉంది అనేది తెలుసుకొని ఇస్తాడు. ఎన్ని చెప్పినా యుద్ధానికే మాత్రమే ఇతను. కారణమేమి? అది జరిగే తీరాలి. అది దాని సంకల్పం ఎవరిది? భూదేవి సంకల్పం, వీళ్ళెవరిది కాదు. భూభారం తగ్గించబడాలి అని భూదేవి సంకల్పం. ఎంతమంది మిగిలారు? అంత కలిసి 1 కోటి మంది మిగలేదు రాజ్యం మొత్తం మీద. అవిభక్త భారతదేశంలో 1 కోటి మంది కూడా మిగలేదు, అంతమంది మరణించారు. కేవలం మనకు తెలిసి 18 అక్షోహిణులు కాదంట, 75 కోట్ల మంది మరణించారట మహాభారత యుద్ధ కాలంలో. ఊర్లలో అందరూ నాకు నచ్చలేదు అట్లా చంపుకున్నారు ప్రతి ఊర్లో. ఆ విధంగా ఆ పేరుతో జరగాల్సిందంతా అది సృష్టి తత్వంలో ఒక భాగం. వండర్ఫుల్ సార్, ఇది అల్టిమేట్ పాయింట్ సార్. చివరగా లాస్ట్ పాయింట్లో వారిలోని దివ్యత్వం ఏంటి? ఈ సుయోధనుల్లోని, కర్ణుల్లోని దివ్యత్వాలు చెప్పండి. మనం అది చూపిద్దాం అనుకున్నాం యాక్చువల్గా ఎందుకంటే ఇదంతా చర్చ నడుస్తూ చాలా పెద్ద అవుతుంది ఇది.
ఎందుకంటే అన్ని అద్భుతమైన విషయాలే. మహాభారతం అంటే పెద్ద భారతం. మహాభారతం ఏది మహాభారతం. కట్ చేయలేం. ఎప్పుడు ఆపేది కాదు, సో ఆగేది కాదు. ఫైనల్ గా ఒకటి, ప్రతి వ్యక్తిలోనూ ధర్మరాజు ఉంటాడు, దర్ ఇస్ నో డౌట్. ఇప్పుడు కాలనేమి వచ్చి చెప్పాడని సార్ చెప్పాడు. కాలనేమి వచ్చి చెప్పగానే మనం వచ్చిన పర్పస్ ఏంటంటే యుద్ధం చేయాలా, వాళ్ళని చంపాలా, ఎవరిని, ధర్మరాజుని అనుకొని అని. కాలనేమికి పాస్ట్ లైఫ్ లో ఏదో ఉంది. ద్వేషం ఉంది కాబట్టి వచ్చాడు. కానీ ఇదే దుర్యోధనుడు ఇక్కడ ప్రకృతి ఒక గొప్ప సూత్రాన్ని ఇస్తుంది అనమాట. శివతత్వం ఒక గొప్ప సూత్రాన్ని ఇస్తుంది. ఏంటంటే దాని పేరు ఫ్రీ విల్ జోన్. ఫ్రీ విల్. ఆ ఫ్రీ విల్ జోన్లో వాడు వచ్చిన తర్వాత ఆత్మాదేశం తీసుకోవాలా వద్దా అనేది ఆ డెసిషన్. ఇక్కడ వాడు మార్చుకోవచ్చు, ఆప్షన్ అయితే ఉంటుంది. నేను లేదు ఇంక నుంచి మనం ఇలా చేయొద్దు, మనం వాళ్ళని క్షమాతత్వంలోకి వెళ్దాం, గతంలో జరిగిందంతా వదిలేద్దాం, ఇంకా మన అధర్మం వైపు వెళ్ళొద్దు అనే నిర్ణయం తీసుకోవచ్చు. లేదా వాడి యొక్క ఆత్మాదేశం తీసుకొని యుద్ధం చేయొచ్చు. 2 ఆప్షన్స్ ఉంటాయి ఇటువైపు వెళ్ళాలన్నది. ఇక్కడ దుర్యోధనుడు తన ఆత్మాదేశం పాటించాడు. ఇక్కడ చాలా మంది ఒక విచిత్రమైన మాట మాట్లాడతాడు, ఎప్పుడు ఆత్మ ఆదేశానుసారం పనిచేయాలంటాడు. మరి పనిచేస్తే ఏమయ్యాడు ఈయన? కనుక ఆత్మాదేశం కాదు చేయాల్సిందే, ధర్మాదేశం. ధర్మాదేశం ఏది ఆత్మ ధర్మమే కదా సార్ కోరుకుంటారు. మరి అయితే ఇది ఎందుకు చెప్పలేదు? కాలనేమి ఎందుకు చెప్పలా? చెప్పండి. మీరు చెప్పిన సూత్రం ప్రకారమే కాలనేమి అన్న ఆత్మ దుర్యోధను యొక్క మూలం, పూర్ణాత్మ అనుకుందాం, పోనీ మూలాత్మ, మూల చైతన్యం. దాని నుంచి ఇతను జీవాత్మగా జన్మ తీసుకున్నాడు. ఇతను వచ్చిన పర్పస్ వీళ్ళందరినీ కలికి యుద్ధం చేసి చంపడమో చావడమో ఏదో సంథింగ్ బ్యాడ్ చేయడము. కానీ మరి ఇక్కడ ఆత్మ ఆదేశమే చేశాడు కదా, ఏమయ్యాడు? కనుక ఆత్మాదేశం అంటే అర్థం ఏంటంటే ఉన్నతాత్మ. ఉన్నతాత్మ ఆదేశం. ఇప్పుడు దుర్యోధనుడు పక్కన పెడదాం, ధర్మరాజుకో లేకపోతే భీముడికో కూడా ఏదో బ్యాడ్ ఆత్మ ఉందనుకుందాం కాసేపు. కానీ ఇక్కడ ధర్మరాజు ఏం చెప్పాడో అదే పాటించారు వాళ్ళు. వీళ్ళందరి క్యారెక్టర్లో ఒక క్యారెక్టర్ చెప్తాను మీకు. ఈ 100 మంది బ్రదర్స్లో ఒకడు ఉన్నాడు, అతని పేరు వికర్ణుడు. ఇతను పర్ఫెక్ట్ ధర్మాత్ముడు. ద్రౌపదిని అవమానిస్తున్నప్పుడు అందరూ దానికి వంత పాడితే, అన్నయ్యకి వంత పాడితే ఇతను ఒక్కడే రివర్స్లో చెప్తాడు, తప్పు అలా చేయొద్దు దుర్యోధన అని చెప్తాడు. కానీ ఇక్కడ అహంకారం మీద ఉన్నప్పుడు అది వినపడదు. మరి ఈ దుర్యోధనుడికి ఎందుకు అతను సపోర్ట్ ఇవ్వాల్సి వచ్చింది అంటే ఆ సరెండరింగ్ చక్రంలో దేశకాలం మన పరిస్థితులు ఉంటాయి. కనుక ఫైనల్గా మనం ఈ చర్చలో పట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే ఈ దుర్యోధన క్యారెక్టర్ కానీ ఈ కర్ణుడి క్యారెక్టర్ కానీ వీళ్ళందరూ ఎంత గొప్పవాళ్ళు కాకపోతే ఆ విద్యలు నేర్చుకుంటారు. మనం గంట ధ్యానం చేయడానికే ముక్కి మూలుగుతున్నాం. మరి ఎన్ని రోజులు ఎన్ని సార్ చెప్పారు కదా, 45 రోజుల పాటు ఆయన ప్రాణాన్ని రిలీజ్ చేయడానికి తిండి ముట్టక ఎంత పవర్ఫుల్ సాధకులు ఒకసారి ఊహించండి. 2 కర్ణుడు ఎన్ని దివ్యాస్త్రాలు సంపాదించాడు, అవునా కదా? సో పరశురాముడిని మెప్పించి పరశురాముడి దగ్గర శిష్యుడిగా జాయిన్ అయ్యి, అంటే పరశురాముడికి అబద్ధం చెప్పాడంటాడు. అబద్ధం చెప్తే గమనించలేనంత ఎర్రోడా పరశురాముడు కాదు. పరశురాముడు ఇతనిలో ఉన్న గొప్ప క్వాలిటీ చూసే అతను నేర్పిస్తాడు. అది వేరే సబ్జెక్ట్లోకి వెళ్ళిపోతాం. సో దుర్యోధనుడైనా కర్ణుడైనా వీళ్ళు సామాన్యులు కాదు, ద్రోణాచార్యులు అందరూ మహాయోధులు. వీళ్ళు మహాశక్తి సంపన్నులు, మహాసాధకులు. దర్ ఇస్ నో డౌట్. మనందరికన్నా కూడా ఉన్నతమైన వాళ్ళు. కానీ దేశకాలమైన పరిస్థితుల వల్ల వాళ్ళలో ఉన్న అహంకారము, మోహము, ఇతరత్ర దుర్జన సాంగత్యం వల్ల వాళ్ళు చరిత్రలో అలా అయిపోయారు. ఈ పాయింట్ ఒకటే పట్టుకోవాలి మనం. అక్కడ అవి పాత్రలుగానే తీసుకొని ఈ సందర్భంగా మహావతార్ బాబాజీ చెప్పిన ఒక కొటేషన్ మీకు చెప్తాను. ఆయన ఏం చెప్తారంటే, ఇతరులలో లోపాలు ఎంచటం మానివేసి వారు చేసిన తప్పులను పాఠాలుగా నేర్చుకోండి అంటాడు. ఓహో, ఇది ఇంకొకటి కూడా ఉన్నది సార్. A wise man learns from his own mistake. A wiser man learns from others' mistakes. Exactly. మంచి వాళ్ళు వాళ్ళ తప్పుల నుంచి నేర్చుకుంటారు, గొప్ప వాళ్ళు ఎదుటి వాళ్ళ తప్పుల నుంచి నేర్చుకుంటారు. ఎందుకంటే తప్పులు మన జన్మ సరిపోదు కదా. ఒక జన్మ పూర్తి అయిపోతుంది. ఇప్పుడు మనం దుర్యోధన నుంచి ఏమి నేర్చుకోవాలనుకుంటే అయిపోయాయి. మనలో దుర్యోధన ఉన్నాడు లేడా? కొన్ని జన్మలు దాటినట్టే. ఇప్పుడు మన బ్రదర్స్ కి మనకి తగు వస్తే మన కోపం వచ్చేసి వాళ్ళ మీద యుద్ధాలు చేస్తామా లేదా? ఈ దుర్యోధన అప్పుడు ఎగ్జాంపుల్ తీసుకోవాలి. సో అందుకని దుర్యోధన క్యారెక్టర్ కానీ కర్ణుడి క్యారెక్టర్ కానీ ఇవి చెడ్డవి, వాడు ఆడవాళ్ళ బట్టలు లాగుతాడు, వీడు అలాంటి వాడు అని ఎక్కిరించడం మానేసి, ఏళ్ళు చూపించడం మానేసి, ఆ క్యారెక్టర్స్ మనలో ఎక్కడ ఉన్నాయి? ఖచ్చితంగా ఈ షాడోస్ ఉంటాయి. మహాభారతం అంతా మేడం గారు చెప్పారు, ఇదన్నీ మన కుటుంబమే అని. మహాభారతం అంతా మన షాడోస్ అవన్నీ. మహాభారతాన్ని మించింది లేదండి, ఇది భారతదేశపు ఆత్మ. రైట్, వండర్ఫుల్ పాయింట్ సార్ ఇది. సుయోధన ఇస్ ఎ గ్రేట్ లిజనర్. వావ్. లిమిటెడ్ స్పీకర్. తక్కువ మాట్లాడతాడు, ఎక్కువ వింటాడు. పత్రిజీ క్వాలిటీ ఇది, శ్రీకృష్ణుని క్వాలిటీ ఇది, పత్రిజీ క్వాలిటీ ఇది, సుయోధన క్వాలిటీ ఇది. అందరిని పిలుస్తాడు. వాడు ముందే తన ఆలోచన ఎంత ఆలోచించి ఒక కవర్లో పెట్టుకుంటాడు, ఒక ఆలోచన తన జోబులో పెట్టుకుంటాడు. ఫిక్స్డ్.
ఫిక్స్డ్. అందరినీ వింటారు ఫస్ట్. సభలో అందరినీ మాట్లాడిస్తాడు, అందరినీ మాట్లాడిచి తన నిర్ణయం చెప్తాడు. వాళ్ళందరూ అనుకుంటే వీడు మన మాట వినా మనం అందరినీ విన్నాడు కదా అని సంతోషపడతారు. అసలు కావాల్సిందే అందరూ వినడం. అంతే. వాడి పనింతా ఎక్కువ మాట్లాడడం కాదు, తన మాట నెగ్గించుకోవడం. లాస్ట్ కు ఒక మాట మాట్లాడి అంతే. ఫైనల్. అది ఆల్రెడీ కవర్ జేబులో ఉంది. అధిష్టాన వర్గంలో ఉన్న ప్రధానమంత్రులు ఎవడు ముఖ్యమంత్రిని ముందే నిర్ణయించుంటాడు, పరిశీలకుడిని పంపిస్తారు, అందరి అభిప్రాయాలు తీసుకొని అధిష్టానం ఇది చెప్పింది అంట. అని చెప్పి ఆ విధంగా సుయోధనుడు గొప్ప శ్రమణకుడు, గొప్ప శ్రమణుడు, తక్కువ మాట్లాడతాడు. ఇతని గ్రేట్ క్వాలిటీ అది, కానీ అతని కొన్ని తప్పు క్వాలిటీల వల్ల ఇవన్నీ కనుమరుగబడ్డాయి. అయితే దీనికి వెనుక సృష్టి తత్వం ఉంది. ఇంకొక పాయింట్ చెప్పి నేను ముగిస్తాను. గొప్పదైన పరధర్మము కన్నా శ్రేష్టము కాంతిదైన స్వధర్మము వేలు. దుర్యోధన స్వధర్మం ఏంటి? ఇందాక పాయింట్ చెప్పాడు ఆయన. దుర్యోధన స్వధర్మం డిస్ట్రక్షన్, పరధర్మం అందరూ కాపాడబడడం. కనుక అక్కడ దాన్ని పాటించాడు. భౌతికంగా చెప్తారు కదా, గొప్పదైన పరధర్మం కంటే మంచిది కాకపోయినా ఆయన పాటించాడు. ఆయన స్వధర్మాన్ని పాటించాడు. వా, ఒక మాట మాట్లాడుతుంటే ఇంకోటి వస్తుంది. వండర్ఫుల్ సార్, అల్టిమేట్ పాయింట్ చెప్పారు మేడం. చివరగా మీ మెసేజ్, తీసుకోవాల్సిన దివ్యత్వాలు. అండి, దుర్యోధన నుంచి మనము తీసుకోవాల్సింది ఏమంటే మెసేజ్, సిచ్యువేషన్స్ ఏమన్నా జరిగినాయి మన ఎదురు అనేక రకం. ఇప్పుడు దుర్యోధనుడికి ఎలా సిచ్యువేషన్స్ ముందు జరిగినాయో అప్పుడు దుర్యోధనుడు ఎలా తీసుకున్నాడు అంటే మనము ఎలా తీసుకోవాలనేది ఆ పాత్ర నుంచి నేర్చుకోవాలి మనం. ఎందుకంటే అనేక సంఘటనలు జరిగినప్పుడు దుర్యోధనుడు దాన్ని ఎలా తీసుకుని ముందుకెళ్ళాడు, దానివల్లే కదా ఆ యుద్ధం జరగడానికి పరిణామాలు జరిగినాయి. అంటే దాన్ని బట్టి మనకేం అర్థమవుతుంది, మన ఎదురు సంఘటనలు అనేకమైన జరగవచ్చు, అప్పుడు నిర్ణయాలు మనము సరిగ్గా తీసుకోవాలి. ఒకవేళ కనుక మనం వేరుగా తీసుకున్నప్పుడు ఫలితాలు ఎలా ఉంటాయి అంటే అక్కడ జరిగి ఆల్రెడీ ఉంది చరిత్రలో, దాన్ని బట్టి మనం ఇది నేర్చుకోవాలి. అలాగే కర్ణుడి నుంచి, కర్ణుడు ఇందాక సరి చెప్పినట్లు ఏమంటే ఆయన ఎప్పుడు కూడా అర్జునుడిని కాంబినేషన్గా పెట్టుకున్నాడు. అర్జునుడి కన్నా నేను గొప్పవాడిగా ఉండాలి, అర్జునుడిని జయించాలనేది మైండ్లో పెట్టుకున్నాడు. ఇది స్టూడెంట్స్కి మెసేజ్. ఎలా అంటే స్టూడెంట్స్లో కూడా ఇప్పుడు కాంపిటీషన్ ఎలా ఉంటుందంటే పక్కనోడు లేకపోతే 99 తెచ్చుకున్నాడు ఉంటాడు, వాడిని దృష్టిలో పెట్టుకుంటారు. కానీ నేను ఎలా చదువుతున్నా దాంట్లో నేను ఇంక్రీజ్ చేసుకుని బాగా చదవాలి అనేది లేకుండా పక్కన వాడిని పోటీ పెట్టుకుంటారు. ఎవరి కాళ్ళే వాళ్ళ పక్కన పోటీ పెట్టుకుంటారు. దానివల్ల కూడా చాలా నష్టాలు జరుగుతున్నాయి. ఇప్పుడు సూసైడ్ కేసులు ఇవన్నీ కూడా ఎందుకు జరుగుతున్నాయి అంటే ఇలా జరుగుతుంది. చరిత్ర నుంచి మనం నిజంగా ఏమి తీసుకోవాలో అది తీసుకుంటే నిజానికి ఇప్పుడు మనము ఎలా జీవించాలనేది మనకు తెలుస్తుంది. అంటే జీవించే కళ ఈ మహాభారతం నుంచి తీసుకోవచ్చు మనము. సూపర్ పాయింట్ మేడం, థ్యాంక్ యూ సో మచ్ వన్ అండ్ ఆల్. అద్భుతమైన విషయాలు అందించారు. థ్యాంక్ యూ. సో థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. సో ఇదండి ఈనాటి జ్ఞాన సభలో దుర్యోధనుని గురించి, కర్ణుడి గురించి మనం తెలుసుకున్నాం. మనం ఏంటి ఇది అంటే ఎవరి నుండి ఏం తీసుకోవాలి, ఏం తీసుకోకూడదు, ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు మాత్రమే తెలుసుకున్నాం. మరి తన స్వభావ లోపమా, పెంపక లోపమా అంటే రెండూ ఉన్న ఇంపాక్ట్. సో తను పెరుగుతున్నప్పుడు, వాళ్ళు పెరుగుతున్న దశలో వాళ్ళను గమనిస్తున్నప్పుడు ప్రతి పరిస్థితి తనలోని అహంకారానికి ఆజ్ఞం పోయడం వల్ల అలా జరిగింది. ఇప్పుడు మనకు చూపించబడేటివన్నీ అహంకారపు లక్షణాలే చూపించబడుతున్నాయి. కానీ తను ఒక అద్భుతమైన రాజుగా, ఒక అద్భుతమైన మిత్రుడుగా అందరినీ దగ్గరికి తీసి తనతో సమానంగా రాజ్యాన్ని ఇచ్చి తనతో సమానంగా కాపాడిన ఒక అద్భుతమైన వ్యక్తిగా మనం ఈరోజు దుర్యోధనుడి గురించి తెలుసుకున్నాం. ఓవరాల్గా ఈ స్టోరీని తీసుకొని ఏం చేయాలి అంటే మనం తీసుకునే విధానమే. ఇది చివరిలో సార్ చెప్పారు, రెండూ నాకు తెలుసు, నేను ఇదే చేయాలనుకుంటున్నాను. అండ్ వంశీ గారు చెప్పినట్టు ఎవరి వాస్తవానికి వారే సృష్టికర్తలు, ఇది పెట్టుకొని మనం గమనిస్తే వారి పాత్రలు. మేడం గారు చెప్పినట్టుగా మన జీవితంలో కూడా చాలా సంఘటనలు జరిగాయి, కానీ మనకు సరిగ్గా ఏవి సరిగ్గా ఉన్నాయో అవే చూస్తున్నాం. అలాగే దుర్యోధనుని సంఘటనలు కూడా ఎన్నో జరిగాయి, కానీ అందులో చూసే దృష్టితో చూస్తే గనక, సరిగ్గా చూస్తే గనక తనలో కూడా దివ్యత్వం ఉంది, విలన్ కాదు, నెగటివ్ పాత్రల్లో కూడా ఉన్నటువంటి దివ్యత్వాన్ని మనం ఈరోజు తెలుసుకున్నాం. కాబట్టి మిత్రులారా, ఈ దివ్యత్వాన్ని గమనించి ఆ విధంగా ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ మరో కార్యక్రమం మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ ఆల్.